ఓకే మాస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్ రైట్. సో మనము మెడిటేషన్లో కూర్చుందాము. మెడిటేషన్ చేస్తూ ఉండగా మనకి స్పీకర్ వస్తారు. సో మనకి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లేదా స్పీకర్ ముందుగా కొన్ని రావచ్చు, ఏదో టైంకి రావచ్చు, లేకపోతే ముందుగానే మెడిటేషన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే మాస్టర్స్, ఆ, ఎలా ఉంటుందంటే ఆ, ఇప్పుడు పిఎస్ఎస్ఎంలోనే ఆత్మ సౌందర్యం అని మరొక వింగ్ ఉన్నది. సో ఇది చాలా వెరీ గుడ్ ఇంపార్టెంట్ సెమినార్ మనకి. ఎందుకంటే మనకి డే టు డే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా. ఈ హెయిర్ ఫాల్ అని, లేకపోతే ఈ గోల్డ్ యొక్క కలర్స్ మారిపోవడం అని, లేకపోతే చర్మానికి సో ఇదంతా కూడా ఏంటంటే దెర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ సోల్ అండ్ దిస్ సిమ్టమ్స్ అన్నమాట. సో దీని గురించి చాలా ఆ, అంటే స్పిరిచువల్గా దీని వెనకాతల ఉన్న స్పిరిచువల్ రీజన్స్ ఏంటి అన్నది మనకు రమణి గారు చెప్తారు మనకు. చాలా ఇంపార్టెంట్ టాక్ ఇది, అందరికీ కూడా చాలా అవసరము. తర్వాత ఆమ్, యా సో మనం ఈ లోపల మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ఆమ్, ఇప్పుడు ఎవరు, అంటే ఇది తెలుగులోనే వెళ్తుంది, ఒకవేళ అన్లెస్ ఎవరైనా నాన్ తెలుగు పీపుల్ ఉంటే తప్ప. నాన్ తెలుగు పీపుల్ ఎవరైనా ఉండినట్లయితే ఇంగ్లీష్లోని తెలుగులోని రెండిట్లో కూడా చెప్తారు. లేకపోయినట్లయితే మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ మాస్టర్స్, మెడిటేషన్లో కూర్చుందాం మనం. ఆ, వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. స్టిఫ్గా ఉండొద్దు బాడీ, రిలాక్స్డ్గా ఉంచండి. బట్ వెన్నెముక నిటారుగా పెట్టండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఎటువంటి దృశ్యాలు కానీ, షేపులు కానీ, మనుషుల యొక్క ముఖాలు కానీ ఏది కనపడకూడదు. జస్ట్ బ్లాంక్. అటువంటి స్థితిని పొందండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మానసికంగా, ఎమోషనల్గా ఎంత సైలెంట్గా ఉంటే మన శ్వాస మనకి వినబడుతుంది మాస్టర్స్. మనం ఎలా శ్వాసిస్తున్నామో చక్కగా మనం అబ్జర్వ్ చేయగలం మాస్టర్స్. మన శ్వాస యొక్క కదలికలను కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయగలము. అంతటి పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించండి మాస్టర్స్. బీ విత్ ద బ్రెత్ అండ్ బీ ఇన్ ద థాట్లెస్ స్టేట్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. కాస్మాస్లో ఉన్న అనేక వెలుగు మండలాల నుండి కాంతిని, కాంతి ఎనర్జీస్ని, బ్రైట్ కాంతి ఎనర్జీస్ని ఊహించుకోండి మాస్టర్స్. మీద ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. మన పైన ఫ్లో అవుతున్నది. ఈ కాంతి ఎనర్జీస్లో గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ని కూడా ఊహించుకోండి మాస్టర్స్. వైట్ అండ్ గోల్డ్ కాంతి ఎనర్జీస్ మరియు హీలింగ్ ఎనర్జీస్ మన పైన జలపాతంలా ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. అలాగే ప్రాణశక్తి, ప్రాణశక్తి కూడా ఈ ఫ్లోలో ఉన్నది మాస్టర్. ఈ ఫ్లోలోనే నిక్షిప్తమయ్యున్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని కూడా మనం పొందుతున్నాం మాస్టర్స్.
కళ్ళు మూసుకున్నా కూడా దృష్టిని ఊర్ధ్వముఖంగా పెట్టండి మాస్టర్స్. కింద ఉన్న ఎనర్జీస్కి కనెక్ట్ కాకూడదు. కాస్త చిన్ పైకెత్తి కనుబొమ్మలు రెండు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా కాస్త తల పైకెత్తండి మాస్టర్స్. 1 కిలోమీటర్ దూరం వరకు ఆరాను ఊహించుకోండి మాస్టర్స్. ఆరా నిండా సంపూర్ణంగా ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి మాస్టర్స్. ఈవెన్చువల్గా ఈ ఎనర్జీస్ 7 శరీరాల్లో ప్రవేశించి కణములలోనూ, కణముల మధ్య భాగములలోనూ, కణముల లోపలున్న న్యూక్లియస్ లోపలున్న DNA కోడ్ కూడా విరివిగా విస్తారంగా ఎనర్జీసు ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి మాస్టర్స్. ఫ్లో అవుతూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్, ఇన్కంప్లీట్ ఎనర్జీస్, నో లాంగ్ సర్వ్ ఎనర్జీస్ ఏమున్నా, మీది కాని మనది కాని ఎనర్జీస్ ఉన్నా వాటిని బయటకు పారద్రోలినవి మాస్టర్స్. ఆ విధంగా బయటికి వెళ్ళిపోయిన నెగిటివ్ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి డివైన్ పాజిటివ్ ఎనర్జీస్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ ప్రకృతిలో కలిసిపోయినవి మాస్టర్స్. మన 1 కిలోమీటర్ దూరం వరకు ఊహించుకోండి మాస్టర్స్. ఆరా నుండి 7 శరీరాల్లో ఫ్రీగా ఫ్లో అవుతూ ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్, అందులో నిక్షిప్తమయ్యున్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి మన 7 బాడీస్ను, చక్రాలను, పంచభూతాలను క్లెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేసినవి మాస్టర్. ఈ బ్యాలెన్సింగ్లో ఉంటూ మెడిటేటివ్ పవర్ని సంపూర్ణంగా పొందుతూ మనతో పాటుగా డివైన్ గురు శక్తి కూడా మనతో కలిసి మెడిటేషన్ చేస్తున్నది మాస్టర్స్. త్రూ అవుట్ ద టాక్ మన ఆరాతో డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజల శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి కూడా అనుసంధానమై ఉన్నాయి మాస్టర్స్.
एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम्
ఏకం సర్వం చిత్తమానందపూర్ణం एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा ఏకం సర్వం చిత్తమానందపూర్ణం ఏకమేవాద్వితీయం ఏకమేవాద్వితీయం एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा ఏకం సర్వం చిత్తమానందపూర్ణం ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్.
కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. మనతో పాటు మెడిటేషన్లో పాల్గొంటూ త్రూఅవుట్ ద టాక్ మనతోనే కలిసి ఉండే అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజిల్ యొక్క శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. పంచభూతాలకు, ప్రకృతి మాతకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన సోల్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎవరి సోల్ వాళ్లకు. రెండు అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. ఒకసారి ఊపిరి పీల్చండి సహజ స్థాయిలో. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు కళ్ళు ఓపెన్ చేసి అరచేతులను చూసుకోండి మాస్టర్స్ విత్ ఎ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. రమణి గారు వచ్చారా? థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నందుకు. రైట్ మాస్టర్స్, మన స్పీకర్ రమణి గారు ఇక్కడ వచ్చారు అప్పుడే. ఓకే మాస్టర్స్, మనం వెల్కమ్ మాస్టర్స్. రిక్వెస్టింగ్ ద రికార్డ్. రికార్డ్ చేస్తున్నాను. మీరు చేస్తే పంపించండి మేడం, పర్వాలేదు. నేను అప్రూవ్ చేశాను కూడా. మీరు పంపించండి చేస్తే. తప్పకుండా చేస్తున్నాను. ఓకే మాస్టర్స్, ప్లీజ్ మీట్ అవర్ స్పీకర్. టుడేస్ స్పీకర్ రమణి గారు. తాను ఇండియా నుంచి వచ్చారు. మనకి ఒక అద్భుతమైన టాపిక్ ఇవాళ మనతో మాట్లాడబోతున్నారనమాట. సో అద్భుతమైన టాపిక్ ఏంటంటే ఆత్మ సౌందర్యం. చూసారు ఎంత బాగుందో, అసలు ఆ పేరు ఎంత అందంగా ఉందో. సో మన ఆత్మ ఎంత సౌందర్యంగా ఉంటే మన శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా అంత సౌందర్యంగా ఉంటాం అన్నమాట. సో అటువంటి గొప్ప టాపిక్ మనతో ఇవాళ మాట్లాడబోతున్నారు రమణి గారు. మీ గురించి మీరు కొంచెము ఒక ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోండి మేడం. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళు కొంతమంది ఇండియా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే ఆర్ రియల్లీ ఫెమిలియర్. ప్లీజ్ గో హెడ్. అందరూ తెలుగు వాళ్ళే ఉంటే మీరు మనం తెలుగులోనే మాట్లాడుకుందాం అండి. అన్లెస్ ఎవరైనా నాన్ తెలుగు వాళ్ళు ఉంటే రేజ్ ద హ్యాండ్. ఐ థింక్ మన తెలుగులో మాట్లాడుకోవచ్చు. గ్రేట్. ఓకే అండి, సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌతమి గారు, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే అసలు మీరు అంత కనెక్టివిటీ, మొత్తం అంతా ప్రకృతి మాతకు డివైన్ కనెక్షన్ ఇవన్నీ చెప్తుంటే ఆ నిమిషంలోనే ఎలా కనెక్షన్ వచ్చినట్టు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు మీ మాటల్లోనే ఆ పవర్ కనిపిస్తుంది నాకు, ఆ డివైన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మన టాపిక్ ఇన్నర్ బ్యూటీ. మరి ముందుగా మనందరి గురువు గారైన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. మరి ప్రతి నిమిషం జ్ఞానాన్ని అందిస్తున్న డాక్టర్ జీకే గారికి ఆత్మ నమస్కారాలతో, అమ్మా నాన్నగారికి నమస్కరిస్తూ, ఈరోజు చక్కగా మీతో నేను ఈ ఈ ఈ 1 hour కలిసి ఉండడం చాలా అదృష్టంగా అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ అయితే ఇన్నర్ బ్యూటీ. ఎందుకు ఇన్నర్ బ్యూటీ, ఆత్మ సౌందర్యం ఎందుకు అంటే, నేను బ్యూటీషియన్ని. లాస్ట్ 27 years నుంచి నేను విశాఖపట్నంలో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ ఒక 17 years నుంచి నేను ఈ మెడిటేషన్లోకి అమ్మ ద్వారా రావడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ జీకే సార్తో అమ్మ నాకు తీసుకుని వెళ్ళడం జరిగింది. బికాస్ నాకు చాలా హెడేక్ ఉండేది, బాగా మైగ్రేన్ హెడేక్. ఇక దానివల్ల నేను వెళ్ళడం జరిగింది.
అయితే నాకు బ్యూటీ క్లినిక్‌లో నేను ఈ ఇన్నర్ బ్యూటీ అని ఎందుకు పెట్టడం జరిగింది అనేసనంటే, నేను ఒక బ్యూటీషియన్‌గా ఒక మెడిటేషన్ అది నేర్చుకున్న తర్వాత నేను బాగా కంప్లీట్‌గా నేను నా యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ గెట్ రిడ్ చేస్తూ ఆహ్, తర్వాత సార్ ఎలాగా ఒక డాక్టర్ అయ్యుండి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అని చెప్పేసి వితౌట్ ఎనీ మెడిటేషన్ తోటే ఎలా చేస్తున్నారో అదే ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఒక బ్యూటీషియన్‌గా బ్యూటీ క్లినిక్‌లో వితౌట్ ఎనీ అంటే వితౌట్ క్రీమ్స్ అని చెప్పలేను. ఎందుకంటే క్రీమ్స్ అది యూజ్ చేస్తూ మసాజ్ అది చేస్తూ ఒక డివైన్ నాలెడ్జ్ ఇస్తే విజ్డమ్ షేరింగ్ తోటి ఆ బ్యూటీని ఎలాగ డివైన్ బ్యూటీని తెచ్చుకోవాలి అనే దాని మీద డాక్టర్ జీకే సార్ గైడెన్స్‌తో నేను ఇన్నర్ బ్యూటీ అనేది దాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే ఇన్నర్ బ్యూటీ రీసెర్చ్ చేసిన తర్వాత అసలు నా యొక్క ప్రొఫెషన్‌లో ఎంత చేంజెస్ అంటే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ నేను చూడగలిగాను. ఏంటి అంటే ఇన్నర్ బ్యూటీ బికాస్ ఆఫ్ ఇన్నర్ బ్యూటీ వలన నేను ఆహ్, నోవోటెల్ హోటల్‌లో నేను యాస్ ఎ గ్రూమింగ్ పార్ట్నర్‌గా, అలాగే ట్వింకిల్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్‌లో గ్రూమింగ్ పార్ట్నర్‌గా, సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ వారితో, తర్వాత ఆక్రుజ్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళతో వీళ్ళందరితో నేను ఒక ఆహ్, యాస్ ఎ గ్రూమింగ్ పార్ట్నర్‌గా నేను టై అప్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇన్నర్ బ్యూటీ. ఎందుకు అనేసనంటే అందులో ఉండే స్టాఫ్ అది నా దగ్గరికి వస్తూ ఉండేవారు. ఈ ఈ ఆహ్, ఈ నా దగ్గర సర్వీసెస్ తీసుకోవటానికి. వచ్చినేటప్పుడు నేను మా బ్యూటీ క్లినిక్‌లో మాకొక మెడిటేషన్ హాల్ ఉంటుంది. తర్వాత నేను నా ఆఫీస్ రూమ్‌లో కన్సల్టింగ్ రూమ్‌లోని పిరమిడ్ ఉంటుంది నా తల మీద. తర్వాత మాది అప్‌స్టైర్‌లో ఉంటుంది. ప్రతి స్టెప్ మీద కూడా వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, తర్వాత మెడిటేషన్ ఎందుకు చేయాలని చిన్న చిన్న ఒక్కొక్క లైన్ తోటి ప్రతి దగ్గర నేనది చిన్న చిన్న క్యాప్షన్స్ లాగా అది వాళ్ళు మెట్లు ఎక్కడంతోటే ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ అక్కడ నా దగ్గరకొచ్చి ఏంటి ఇదంతా అని అడిగేటట్టు అది పెట్టడం. ఇవన్నీ చేయడంతో ఒక బ్యూటీషియన్‌గా అంటే ఆహ్, బ్యూటీ మెడిటేషన్‌లోకి రాకముందు నేనొక 16 ఇయర్స్ అంటే ఒక 10 ఇయర్స్ నేను బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ చాలా బిజీ అయిపోతూ అంటే ఒక 10 మెంబర్స్ స్టాఫ్ ఉన్నా కూడా నేను స్టాఫ్ ఉన్నా కూడా నేను మొత్తం చేయాల్సొచ్చేది వర్క్. అలాగే ప్రతి దాంట్లో ఇటు పిల్లలు, ఇద్దరు పిల్లలు, అత్తగారు, మామగారు ఉండేవారు. మాదొక వైపంతా కూడా క్లినిక్, ఒక వైపంతా మేముండేవాళ్ళం. ఈ 2 వైపుల నుంచి నేను చాలా ఇక ఇటు, అటు ఇటు పరుగులు తీసుకోవటమే జరుగుతుండేది. ఎందుకు అనేసనంటే నాకు ఆ వర్క్ బ్యాలెన్స్ చేయలేక, స్మార్ట్ వర్క్ లేక, తర్వాత అన్నీ వర్క్ అంతా నేనే చెయ్యాలి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేనే ఆహ్, ఆ యొక్క ఇది అందిచ్చాలి, సర్వీస్ అందిచ్చాలి అనే దాంతో ఇక అంతా బిజీగా అయిపోతుండేది. నిజానికి ఒక్కొక్క టైంలో స్టాఫ్ ఖాళీగా ఉండేవారు. నేను బిజీగా ఉంటుండేదాన్ని. ఇవన్నీ అవ్వడం, నా తలనొప్పి ఇంకా ఎక్కువైపోవడం. ఒక్కొక్క స్టేజ్‌లో అయితే మా పిల్లలు నా పక్కన కూర్చొని, "మమ్మీ నువ్వు చచ్చిపోతావా తొందరగా? అందరు మమ్మీలు బావున్నారు. నువ్వు చచ్చిపోతావా?" అని చెప్పేసి ఇద్దరు పాప 7 ఇయర్స్ బాబుకి ఇద్దరికి 7 ఇయర్స్ డిఫరెన్స్. 10 ఇయర్స్, 3 ఇయర్స్‌లోని వాళ్ళు నా పక్కన కూర్చొని అలాగా అడుగుతుండేవాళ్ళు. అయితే వీటన్నిట్లికి కారణం ఏంటంటే, నాకు ఇంటర్మీడియేట్‌లో మ్యారేజ్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో పాప పుట్టింది. అయితే చిన్నప్పుడు సరే నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోవడం, చిన్నప్పుడే కన్సీవ్ అవ్వడం వీటి వల్ల తలనొప్పి అనుకోని, మా మదరు చాలా రకరకాలుగా నాకు ఎన్నో అంటే మా మదరే నాకొక పెద్ద గురువు. అన్ని రకాలుగా మదరే నాకు చాలా గైడ్ చేస్తుండేవాళ్ళు. అయితే ఆ టైంలోని నీకు ఇలాగా ఇంత తలనొప్పి ఉంది అని చెప్పేసి నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో ఒక కోర్స్ ఏదైనా నేర్పించాలి అంటే ఇంత కోర్సెస్ కూడా అక్కడ అంత అవైలబుల్‌గా ఉండేది కాదు. ఓన్లీ ఏంటంటే మా మదర్ కూడా సెల్ఫ్ ఎంప్లాయీ. ఆమె చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ రాను ముందు స్టిచ్చింగ్ అది నేర్పించేవారు. చాలా మంది నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. దాంతో మా ఇంట్లో ఎప్పుడూ చాలా బిజీగా నాన్నగారు బ్యాంక్‌లో జాబ్ చేసేవారు. నాన్నగారు బ్యాంక్ 10:00 వెళ్ళిపోయిన వెంటనే అమ్మ 10:30 నుంచి క్లాసు ఈవినింగ్ 5:00 వరకు ఉండేవి. అలా బ్యాచ్‌లొస్తుండేవారు. మేము సిబ్లింగ్స్ నలుగురం
చాలా ఇంట్లో అంతా కలివిడిగా ఉండేది. వన్స్ నాకు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆయనకి సిబ్లింగ్స్ లేరు, ఒక్కళ్ళే. దాంతో చాలా నేను ఖాళీ అయిపోవడమో ఏంటో, తర్వాత దీనన్నిటికి అర్థాలు తెలిసాయి. మొత్తం మీద నాకు బాగా తలనొప్పి. అయితే ఏదో ఖాళీగా ఉండడం వల్ల ఇలా వస్తుందేమో అని చెప్పేసి మొత్తం మీద బ్యూటీషియన్ కోర్సు నాకు జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నమో నారాయణ, నాకు బ్యూటీషియన్ కోర్స్ ఏమీ అవ్వలేదు. అసలంటూ నాకు డిగ్రీ కూడా ఇంటర్‌లో మ్యారేజ్ అవ్వడం వలన డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి అది కూడా అమ్మ గైడెన్స్ తోటే మ్యూజిక్ తీసుకోవడం జరిగింది. నిజానికి ఆ మ్యూజిక్ కూడా నాకు అవ్వలేదు. ఎందుకు అనేసనంటే కొత్తగా అత్తవారింటికొచ్చిన దగ్గర మ్యూజిక్ అనేది ప్రతిరోజు చాలా గంటలు గంటలు సాధన చెయ్యాలి. ఏదో నామకే వాస్తే పాస్ అయిపోయాను. అయితే ఇక నాకు ముందుకు వెళ్ళడానికి ఏమీ సరైన ఇది లేదు. డిగ్రీ ఎంఏ చేద్దామంటే సరైన నేను ప్రాక్టీస్ అది సరిగ్గా చేయకపోవడం వల్ల ఫౌండేషన్ సరిగ్గా లేదు. సరే ఇంకేదైనా చదువు అంటే చదువు ఇంట్రెస్ట్ లేదు. మరి నాకు ఇంకేం చెయ్యాలి అంటే ఎక్కడో మరి బ్యూటీషియన్ కోర్స్ అని చెప్పేసి ఉంటే అక్కడ బ్యూటీషియన్ కోర్స్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అది నేర్చేసుకున్నాను. ఏదో చిన్న ఇంటి నుంచి రోజుకొక గంట బయటికెళ్ళడంతో చిన్న మార్పు గాని అది కూడా బ్యూటీషియన్ కోర్స్ కూడా నాకు ఎక్కలేదు ఏమి. ఎందుకంటే నా బుర్రలో బ్యూటీషియన్ ఏంటి? నేనేంటి? బ్యూటీషియన్ ఏంటి? అంటే అప్పుడు 27 ఇయర్స్ క్రితం ఇంత బ్యూటీ ప్రపంచం అనేది లేదు. అప్పుడు చాలా హోమ్లీగా చాలా నేను చాలా హోమ్లీగా లాగా ఉండడం ఇదంతా జరుగుతునే టైంలోని అప్పుడు వచ్చిన వాళ్ళు సర్వీస్ చేయించుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. అంతా వాళ్ళు చాలా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మీడియాకి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు, సినీ రంగానికి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు, ఒక యాంకరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ బ్యూటీ క్లినిక్స్ రావడం జరిగేది. అలాంటప్పుడు నేను నేర్చుకోవడం అక్కడ కూడా అయిపోయింది. తరువాత మా మేడము నేను బాగా నేర్చుకున్నానట. మా మేడం నా దగ్గరకొచ్చి ఆమె ప్రెగ్నెంట్ టైమ్‌లోని మిగతా స్టూడెంట్స్‌కి నాకు నేర్పించమని అడిగినప్పుడు నేనప్పుడు నేర్ నేర్ అప్పుడు నేను నేర్చుకోవడం జరిగింది. అప్పుడు ఇక నేర్చుకునేటప్పుడు నేను ఈలోపే ఈ మెడిసిన్స్ బాగా యూజ్ చేయడం తలనొప్పికి ఒక డాక్టర్ గారి దగ్గరికి హోమియోపతి డాక్టరు ఆయన 80 ఇయర్స్ ఉంటాయి. ఆయన వెళ్ళినప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. హోమియోపతి అంటేనే మొత్తం అంతా మన కోసం తెలుసుకుంటారు. నేను ఇలా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు చెప్పడానికి వెళ్తున్నాను అనేటప్పుడు ఆయన కొన్ని నాతో మాట్లాడుతూ బ్యూటీ అంటే ఒక సారీ అంటే స్పిరిచువాలిటీ బ్యూటీ కూడా ఒక స్పిరిచువల్ అనేది అప్పుడు నాకు తెలియకపోయినా కూడా అప్పుడు ఒక సైన్స్ అనేది బ్యూటీ వెనకాతల ఒక సైన్స్ ఉందనేది ఒక చిన్నగా నాకు అర్థమైంది. ఆయన ఒక సైంటిఫికల్ రీజన్స్‌తో మసాజ్ చేయటం, ఆ మసాజ్ నర్వ్స్ అన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి, ఆ టాక్సిన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, తర్వాత ఆ నర్వ్ సిస్టమ్ మీద ఆ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఎలాగా డిటాక్సీ అవుతుంది. ఇలా రకరకాలన్నీ కూడా మెథడ్స్ అన్నీ చెప్పడం, నేను ఆ స్టూడెంట్స్‌కి అప్లై చేయడం, డిఫరెంట్‌గా నేను ఒక మానిక్యూర్ అయినా, పెడిక్యూర్ అయినా, ఫేషియల్స్ అయినా, హెడ్ మసాజ్ అయినా చెప్తునేటప్పుడు ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆ కోర్స్‌లో ఉండేది కాకుండా ఇలాగ చెప్పడం, అప్పుడు నేను ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేయడం, అప్పుడు నాకు అర్థమైంది. బ్యూటీషియన్ చాలా ఇంట్రెస్ట్‌గా, చాలా చక్కగా అది వెంటనే నేను బ్యూటీ క్లినిక్ పెట్టడం జరిగింది. ఇలాగా పెడుతున్న చిన్న మార్పు. అంటే అది నాది ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఒక నా పర్పస్ ఇది అని నేను తెలుసుకోవటం వల్ల అని తర్వాత అర్థమైంది. చిన్న మార్పొచ్చింది గానీ తలనొప్పేమి మొత్తం తగ్గలేదు. జస్ట్ అలాగా అవుతుంది. ఇందులో కాకపోతే నేనైతే బిజీ అయిపోయాను బాగా. బిజీ అయిపోవడం వల్ల తలనొప్పైతే పట్టించుకోకపోయినా కూడా తలనొప్పైతే ఏం తగ్గలేదు. మొత్తం మీద ఇలా అవుతుంది. ఇంకా సివియర్‌గా ఇంక రావడం ఇవన్నీ అవుతునేటప్పుడు ఇక అమ్మ అప్పుడు బాగా పూజలు చేస్తుండేవాళ్ళు. చాలా ఎక్కువ. ఆహ్, అయితే పూజలు ఇవన్నీ చేస్తూ నాకు మెడిటేషన్ ఇవన్నీ చెయ్యమ్మా అని చెప్పి అయితే పూజల్లో మేము బాగా అంటే నేనప్పుడు ప్రతీదీ కూడా నాకొక ఒక సైంటిఫికల్‌గా నాకు రీజన్ కనిపించాలి అని అనుకుంటుండేదాన్ని. అయితే అమ్మ అప్పట్లో అంతగా మాకు అన్నీ చెయ్యటం అవంతా చూడటం ఒక మంత్రపుష్పం గాని, ఒక లలితా సహస్రనామము, తర్వాత ప్రతీదీ ఆ ఉచ్చారణ ఏదో అలాగా అమ్మ చేస్తూ ఉంటే మాకు కూడా అలాగా వచ్చేస్తుండేది గానీ, నేను పర్టిక్యులర్‌గా నాకొక ఆన్సర్ కావాలి అన్నట్టు ఉండేదాన్ని. నాకది ఏం తెలియకపోవటంతో ఇది అంతా కూడా స్పిరిచువాలిటీ అంటే ఒక మూఢనమ్మకం. దాని వెనకాతల ఒక సైన్స్ ఉన్నదనేది అప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు.
మొత్తం మీద నేను బాగా నాకు తలనొప్పి అది ఉండేటప్పుడు ధ్యానం అమ్మ నేర్పిస్తే నువ్వు పూజలు అంటావు, తర్వాత ధ్యానం అంటావు, ఇవన్నీ కూడా ఒక మూఢనమ్మకం అమ్మ. ఇలాంటి మూఢనమ్మకాలతో మనకి ఎక్కడ తగ్గుతాయి, ఇది కాదులే అని చెప్పేసి అంటే, లేదమ్మా ధ్యానం అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది, నీకు అన్ని తగ్గుతాయి అంటే, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ ద్వారా నేను మెడిటేషన్ నేర్చుకోవడం జరిగింది. విత్ ఇన్ 5 మినిట్స్, అంటే సారీ, విత్ ఇన్ డే మంత్స్ లోనే నాకు బాగా, అంటే ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసేదాన్ని, తలనొప్పి బాగా తగ్గిపోయింది. అయితే నాకు అంత ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మ అంటే చాలా, అమ్మ చెప్పినది అదేమి పనిచేసేది అనే ఒక ఇది అభిప్రాయం. మొత్తం మీద తర్వాత అమ్మ రకరకాలుగా క్లాసులకు వెళ్ళి చెప్పి చాలా సైంటిఫికల్ గా అన్ని చెప్తుండేవాళ్ళు. మెడిటేషన్ చేస్తే మనకి ఆక్సిజన్ సప్లై ఎలా అవుతుంది, ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎలా వస్తుంది, దాని ద్వారా ఆ వెయిన్స్ అన్ని కూడా మొత్తం లోపలంతా సెల్స్ అన్ని కూడా ఎలా క్లీన్ అవుతాయి, దాని వల్ల మనకి ఎనర్జీ ఎలా వస్తుంది, ఇవన్నీ చెప్పడంతో నేను ఇంకా బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇంకా బాగా మెడిటేషన్ చేయడం ఇవంతా జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ నాకు మొత్తం తగ్గిపోయింది తలనొప్పి. తర్వాత కరెక్ట్‌గా అబ్బా! ఇంకా అల్టిమేట్ ఇంకా అయిపోయిందిరా బాబు! నేనింకా ఆనందమే ఆనందం. ఇంకా ఆనందానికి ఇంకా అవధులు లేవు. అలాంటి టైంలో 1 ఇయర్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది తలనొప్పి. ఇక ఈసారి తలనొప్పికి ఇక అమ్మ ఏం చేశారు అంటే, ఇక్కడ మెడికేషన్ ఏమి అక్కర్లేదమ్మా. మన మెడిటేషన్‌లోనే డాక్టర్ గారున్నారు. డాక్టర్ జీకే సార్. ఆయన మెడికేషన్ ఏమి ఇవ్వరు. మెడిటేషన్ తోటే అని డాక్టర్ జీకే సార్ దగ్గరికి నాకు తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళిన తర్వాత స్టార్టింగ్‌లో చాలా చాలా అమ్మ మీద చాలా, ఏంటమ్మా ఏమి చెప్పట్లేదు, ఏమి మెడిసిన్ ఇవ్వట్లేదు అంటే, డాక్టర్ అంటే మెడిసినే అనుకుంటాము. ఇలాగా చెప్పిన వెంటనే నాకు థైరాయిడ్ అది ఉంది అప్పటికి. థైరాయిడ్ ఉంది కాబట్టి మీరు సంగీతం నేర్చుకోవాలి. థైరాయిడ్‌కి విశుద్ధ చక్రం అది క్లీన్ అయితే మీకు ఆహ్, ఆహ్, ప్రతిరోజు థైరాక్స్‌ని వేసుకున్నట్టు సంగీతం ప్రాక్టీస్ చేయాలి అన్నారు. అప్పటికి నేను ఎంతో బిజీగా ఉంది. నా నా స్కెడ్యూల్‌లో ఎక్కడా ఒక్క 10 నిమిషాలు నేను పక్కకు పెట్టి సాధన అనేది లేదు. ఎందుకంటే అప్పటికి పిల్లలు చాలా చిన్నాళ్ళు. కంప్లీట్‌గా నేను ఆహ్, క్లినిక్‌లో నాకెంత రిసెప్షనిస్ట్ ఉండి, తర్వాత వర్క్ హ్మ్, అంటే క్వాలిటీ చెక్ అమ్మాయి ఉండి, తర్వాత మొత్తం అంతా స్టాఫ్ మొత్తం చేస్తున్నా కూడా నేను కరెక్ట్‌గా టైంకి వెళ్ళి, ఆ టైం అయిన తర్వాత కూడా నేను ఉండాల్సిన టైంలో నేనిక్కడ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకుంటాను అని మొత్తం మీద మొత్తం అంతా టైంలోని ఆర్ఆర్‌సి రియల్ రిలీఫ్ సెంటర్ అని చెప్పేసి సారు చాలామంది కౌన్సిలర్స్ ఉండేవారు. వాళ్ళందరూ ఇచ్చిన కౌన్సెలింగ్‌తో నేను ఖచ్చితంగా అలా చేయాలనేది నాకు అర్థమైంది. అప్పుడు తెలియకుండానే ఇందాక నేను చెప్పినట్టు నాకు మొత్తం 10 మెంబర్స్ స్టాఫ్ ఉన్న నేనే చేసుకుంటున్నాను అనేది అన్నాను కదా! ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేశానో, నా వర్క్‌లో నేను చేసే వర్క్‌లో నాకు స్మార్ట్‌గా చేసుకోవడం నాకు అర్థమైంది. ఎవరికి ఏ పని అప్పజెప్పాలి? నేనేది చెయ్యాలి? అసలు వర్క్‌లో నేను ఎలాగా మొత్తం అంతా నా టైంని నేను ఎలా పెట్టుకోవాలి? అంటూ అనడమే కాకుండా నేనెప్పుడైతే డివైన్‌తో కనెక్ట్ అయ్యానో నాకు చాలా ఆ టైము చేస్తూనే కొంచెము, అంటే సరైన ఆహ్, క్లయింట్స్ వచ్చేవారు. ఆ వచ్చిన క్లయింట్స్ కూడా చక్కగా, మేము రోజంతా ఒక 8 అవర్స్ మా బ్యూటీ క్లినిక్‌లో మొత్తం కాకుండా మాకొక 3, 4 అవర్స్ క్లినిక్‌లోనే టైం దొరికేది. అందులోని మెడిటేషన్ హాల్ పెట్టడం, స్టాఫ్ అందరూ కూడా వెజిటేరియన్ అవ్వడం, వాళ్ళు మెడిటేషన్ చేయడం, వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా మెడిటేషన్ నేర్పించడం. నేను ఆ క్లయింట్స్‌కి కొంచెం కొంచెం మందిని నేను ఆ స్టాఫ్‌కి అప్పజెప్పి, మీరు వీళ్ళకి ఫాలో అవ్వాలి, వీళ్ళకి ఫాలో అవ్వాలి, వీళ్ళకి ఫాలో అవ్వాలి అని చెప్పడం. ఇలాగ చేస్తున్న టైంలోని నాకు ఆహ్, ఇక తర్వాత నాకిక తలనొప్పి, హెడేక్, తలనొప్పి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒస్తాయి? ఎందుకు రిలేషన్‌తో ప్రాబ్లమ్ ఒస్తుంది? ఎందుకు సోషల్ ప్రాబ్లమ్ ఒస్తుంది? అనేది క చక్కగా నాకు అర్థమయ్యింది. అర్థమైన దానికి ఇక నేను, అప్పుడు కూడా నాకు తలనొప్పొచ్చేది. తర్వాత కూడా ఆ తలనొప్పొచ్చేదానికి నాకు అర్థమైంది కాబట్టి, ఇప్పుడు నాకు వచ్చిన తలనొప్పి ప్రతీది కూడా మెసేజ్ వస్తుండేది. ప్రతి తలనొప్పిలో కూడా
నాకు ఆటో రైటింగ్, తర్వాత డివైన్తో కనెక్ట్ అయ్యి ఇంట్యూషను, తర్వాత ఆ, మ్, అదేంటది ఆ, ఇంకా రకరకాల మెసేజెస్తో నాకు రావడంతో ఈసారి నాకు తలనొప్పితోటి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక తలనొప్పిలో నాకు అర్థమైంది, మెసేజ్ వచ్చింది ఏంటంటే ఆత్మ సౌందర్యం అని ఒక స్క్రోల్ అవుతుండేది ఒక రెడ్ అక్షరాలతోటి మనకి ఆ, ఒక ఏదైనా స్టేషన్లో, రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ ఎలాగైతే అవన్నీ స్క్రోల్ అవుతాయో అలాగ స్క్రోల్ అవుతుంటే ఆత్మ సౌందర్యం అని. అప్పుడు డాక్టర్ జీకే సార్ మాకు అప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం మా ఇంటికి రావడం జరిగింది. నా కోసం అన్నీ కనుక్కున్నారు. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో కనుక్కొని నాకు వచ్చిన మెసేజ్‌లన్నీ తీసుకొని, ఆత్మ సౌందర్యం మీరు బ్యూటీషియన్ కదా! ఇప్పటి నుంచి మీరు ఈ ఆత్మ సౌందర్యం అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్‌లోని ఇది మీరు దీంతో మీ విజ్డమ్ షేర్ చేయాలి. మీరు దీని మీద ఒక పాంప్లెట్ ప్రిపేర్ చేసి మీ దగ్గరికొచ్చిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయాలి అని చెప్పేసి ఒక 9 డేస్ మీరు దీని మీద వర్క్ చేయాలి అని చెప్పి, అప్పటి వరకు నాకు బుక్స్ రాయడం గానీ, చదవడం గానీ అంత లేదు. సార్ ఎప్పుడైతే చెప్పారో ఇక నేను ఆ 9 డేస్ కూడా సార్‌ని ఫాలో అవుతూ సార్ ఇచ్చిన గైడెన్స్‌తో ఆ 9 డేస్‌లో నేను ఈ బుక్ రాయడం ఎప్పుడైతే మొదలుపెట్టానో ఇంకా నా లోపల చాలా అంటే సూపర్ పవర్స్ ఎలా ఉంటాయి? అది దీన్ని ఎలా యుటిలైజ్ చేయాలి? ఆ సూపర్ పవర్ మనకొచ్చినేటప్పుడు మనము అది ఒక డివైన్ కాజ్‌కే యూజ్ చేయాలి. మన కోసం మనం యూజ్ చేయకూడదు. అసలు వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా డూస్, డోంట్స్ అనేది బాగా అర్థమయ్యింది. అవన్నీ ప్రతిరోజు ఒక్కొక్కటి నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వడం. ఒక రోజేమో ఆటో రైటింగ్, ఒక రోజేమో ఇంట్యూషన్, ఒక రోజేమో టెలిపతి, ఒక రోజేమో తర్వాత ఇలా రకరకాలుగా మనకి ఏంటేంటి అయితే ఈ అతీంద్రియ శక్తులుంటాయో అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ అవ్వడం జరిగింది. దాని తర్వాత చక్కటి ఆత్మ సౌందర్యం అనే బుక్కు చాలా ఎక్స్‌పీరియన్స్ అంటే టైం తక్కువుందని నేను అలాగా షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. అద్భుతంగా తెలుగులో ఆత్మ సౌందర్యం అనే బుక్కు పత్రి సార్ చేతుల మీదుగా అది రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆహ్, ఇన్నర్ బ్యూటీ బుక్కు అనేది యూకేలో ఇది ఇన్నర్ బ్యూటీ అనేది ఇంగ్లీష్‌లో డాక్టర్ జీకే సార్ చేతుల మీదుగా లాస్ట్ ఇయర్ 2004లో జరిగింది. రిలీజ్ చేయడం జరిగింది. సూపరండి. అసలు ఏంటి ఇన్నర్ బ్యూటీ? అసలు ఏంటి ఇన్నర్ బ్యూటీ? ఆత్మ సౌందర్యం. ఆత్మకి సౌందర్యం ఏంటి? ఇన్నర్ నుంచి బ్యూటీ అంటే ఎలా వస్తుంది? అనే దాని మీద ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక మెడిసిన్ మనకి ఒక పారాసెటమాల్ వేసుకుంటే, ఒక క్రోసిన్ వేసుకుంటే, లేదు అనేసనంటే ఒక హ్మ్, ఏంటది ఆహ్, ఇలాగ రకరకాల మెడిసిన్స్ కోసం పేర్లు గూడా చాలా రోజులైంది మర్చిపోవడం జరిగింది. ఇలాగ ఒక్కొక్క టాబ్లెట్ మనందరికీ ఎంత ఈజీగా కొన్ని టాబ్లెట్స్ ఎలా గుర్తుంటాయో, అలాగా మనకి సారు 350 టాబ్లెట్స్ ఆ విజ్డమ్ నాలెడ్జ్ షేర్ చేస్తే మనం దాన్ని బాగా దాని మీద వర్కౌట్ చేస్తే, దాన్ని అర్థం చేసుకుంటే, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలాగైతే మనము ఓవర్‌కమ్ అవ్వగలుగుతామో, అలాగే నేను కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే 4 టైప్స్ ఆఫ్ ఫుడ్, అలాగే డివైన్ బ్యూటీ, హౌ టు టాక్ విత్ మిర్రర్, ఆహ్, హౌ టు స్మైల్, సప్తస్వరాల సౌందర్య దేవతలు, 18-3 టెక్నిక్, ఇలాగ రకరకాల కాన్సెప్ట్స్. ఎవరికి హెయిర్ బాగా ఫాల్ అయిపోతుంది, లేకపోతే స్కిన్ మీద పిగ్మెంటేషను, హ్మ్, యాక్ని ఉంది, స్కిన్ అంతా బాగా ట్యాన్ అయిపోతుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్ బాగా వచ్చేసాయి, బాగా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిపోయారు, లేదంటే బాగా లీన్‌గా అయిపోతున్నారు. ఇలా రకరకాలుగా బ్యూటీ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, లేకపోతే గ్రే హెయిర్, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ వచ్చేసింది. ఇలా రకరకాల స్కిన్‌కి ఏంటైతే ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయో క్రానిక్ అన్నమాట. ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మేము ఇలాగ ట్రీట్ చేయటం జరిగింది. ట్రీట్ చేయటం ద్వారా ఈ ఇన్నర్ బ్యూటీలో కాన్సెప్ట్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. ఏంటి, ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే గనక ఇవన్నీ కూడా మళ్ళీ క్లయింట్స్ మీద అప్లై చేస్తూ, నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ, క్లయింట్స్‌కొచ్చిన రిజల్ట్ బట్టి ఇది అవును, ఖచ్చితంగా ఇది ఉంది అనేది తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాతే ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఇది ఏంటి కాన్సెప్ట్ అంటే,
ఆమ్, ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ ఫుడ్. మనం ఏంటి, ఫిజికల్ బాడీకి ఫుడ్ పెడతాం. ఫిజికల్ బాడీని ఎలా చూసుకోవాలనేది మనకు తెలుసు. ఎలాగో అంటే మనము ఫిజికల్ బాడీకి మంచిగా మంచి పౌష్టిక ఆహారం పెట్టాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి, అలాగే ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాణాయామం చేయాలి. ఇంకా ఎక్సర్సైజ్లో మనం ఎవరెవరు ఏంటేంటి చేస్తారో, యోగా కానీ, జుంబా కానీ, జిమ్ కానీ, మనకి ఇవన్నీ తెలిసినవే. అంతేకాకుండా దేహం దేవాలయం లాగా వాడుకోమన్నారు. దేహాన్ని దేవాలయంగా చూసుకోవాలని పత్రి సార్ చెప్పారు. చాలా గురువులు చెప్పారు. ఆ దేవాలయం లాగా ఎలా చూసుకోవాలి? మన దేహాన్ని దేవాలయం అంటే ఏంటేం చేయాలి? ఆ దేవాలయంలో మనం ఏం చేస్తాము? ఇవన్నీ గూడా ఆ బుక్‌లో క్లియర్‌గా రాయడం జరిగింది. ఒక దేవాలయంలా చేయాలి అంటే, మన లోపల ఏ ఫుడ్ వెళ్ళాలి? అసలు లోపల మెకానిజం ఎలా ఉంటుంది? ఆ బాడీకి మనం బాడీని ఖచ్చితంగా మొత్తం కంప్లీట్‌గా మనం ఎలా తెలుసుకోవాలి? మనలోనే మన బాడీలోనే ఉండే స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ బ్యూటీకి సంబంధించినవి. దాన్ని మనం ఆహ్, ఎలాగ దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? అది వద్దు అనుకునేటప్పుడు దాన్ని ఎలాగా దాన్ని వదులుకోవాలి? ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా ఈ బాడీ తెలుసుకునేటప్పుడు బాడీ కోసం కంప్లీట్‌గా తెలుసుకొని దాన్ని తెలుసుకునేది బాడీ ఫుడ్డు. అయితే దీనికి కావాల్సిన ఫుడ్డు అనేది మనకి అందరికీ తెలిసినట్టు మనం బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకుంటామో, ఎవరెవరు ఎలా ఎలా తీసుకోవాలి అంటే, ఒక బాగా ఫిజికల్‌గా బాగా వర్క్ చేసుకునే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది? మెంటల్‌గా వర్క్ చేసుకునే వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది? ఇలాగా రకరకాలుగా ఆ ఫుడ్‌లోని ఆ డైట్ చార్ట్స్ ఇవన్నీ ఆ రకంగా డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనం మైండ్‌కి కూడా ఫుడ్ పెట్టాలి. మైండ్‌కి పెట్టాల్సిన ఫుడ్ ఏంటి? మైండ్‌కి అనేది ఏ ఫుడ్ పెడతాం? అనేది కూడా క్లియర్‌గా ఉంటుంది. మైండ్‌కి పెట్టాల్సిన ఫుడ్ ఏంటంటే, మనము మనసెప్పుడు ఆనందాన్నే కోరుకుంటుంది. అదెప్పుడు ఆనందం కావాలి మనసుకెప్పుడు. అంటే ఈ ఆనందాల్లో ఏంటేంటి ఆనందాలంటే విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. ఈ 3 రకాల ఆనందాలు ఎలాగా అంటే, మనము ఇంకా ఈ స్పిరిచువాలిటీలోకి రాలేదు. ఇంకా మనము ఇంకా ఒక అంత ఒక బేబీ సోల్ అనుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఆనందాలు ఎలా ఉన్నాయంటే, రెగ్యులర్‌గా షాపింగ్‌కి వెళ్ళాలి, టీవీలు చూడాలి, లేకపోతే సీరియల్స్ చూడాలి, లేకపోతే ఇంకా ఏదేదో ఇక ఇంక రెగ్యులర్‌గా బయటకి తిరగాలి. ఇలాంటి ఆనందాలుంటాయి. విషయానందం. లేదంటే ఒక వంటలు బాగా చేసేసుకోవాలి. వంటల్లో బాగా అందరికీ ఇచ్చేయాలి, అందరికీ షేర్ చేయాలి. ఇలా రకరకాలుంటాయి. అదే కొంచెం ఒక పరిణితి చెంది, కొంచెం వాళ్ళు ఇంకొక ఈ స్టేజ్ నుంచి ఇంకొంచెం ఒక స్పిరిచువాలిటీలో ఒక స్థాయికి వెళ్లారు అంటే, ఒక పూజల స్థాయిలోకి వెళ్లారు అంటే, అది భజనానందం. ఇలా కాదు, మనం ప్రశాంతంగా మంచిగా ఒక మంచి విజ్డమ్ ఒక స్పిరిచువాలిటీని తెలుసుకోవాలి. ఒక భజనానందంలో అంటే చూడండి, ఒక మంచి సాంగ్స్ వినాలి, మంచి టెంపుల్‌కి వెళ్లి ఒక ప్రశాంతంగా కూర్చోవాలి. మనం హాయిగా టైంని గడపాలి. ఆహ్, ఒక ఒక సజ్జన సాంగత్యంతో ఉండాలి అనేది ఒక భజనానందంతో. అది కాకుండా బ్రహ్మానందం. బ్రహ్మానందం అనంగానే ఇంక మనకి మనతో మనం ఉండాలి. మనం కామ్‌గా ఉంటూ మన లోపలికి మనం ప్రవేశించాలి. ఒక ధ్యానంతో కళ్ళు మూసుకొని హాయిగా ఒక స్థితిలోకి వెళ్ళాలి. ఆ బ్లిస్‌ఫుల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మన లోపల ఏంటి, మన అంతర్యానం ఏం చేయాలి? అంతర్యానంతో చేస్తే ఏమొస్తుంది ఆనందం? ఇలాగ ఈ రకమైన ఆనందాలు. అయితే ఇలాంటి ఆనందాలన్నిట్లికి తెలుసుకునిన తర్వాత దానికి ఫుడ్ ఏంటి? ఫుడ్ ఎలా పెడతాము అంటే, ఇవెప్పుడైతే ఈ ఒక్కొక్కటి మనం ఈ 3 ఆనందాలు ఒక్కొక్కటి దాటుకొని వెళ్ళిన తర్వాత, మనం మనం రెగ్యులర్‌గా అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో, మన మైండ్‌కి మనకు కావాల్సిన మన కస్టమైజ్డ్ డైట్ ఇది తీసుకుంటే, మైండ్‌కి కావాల్సిన ఫుడ్ తీసుకుంటే మనం ఎంత బావుంటాము అనే దానికి, మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా మెడిటేషన్‌లోకొచ్చి రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ ఒక మంచిగా ఒక మంచి ఇలాంటి క్లాసులు వినడం, మంచి బుక్స్, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో, మంచి మంచి స్పీచెస్ ఎప్పుడైతే వింటామో, మన ఇన్నర్ క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలోని
కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక ర్యాపర్‌తో అది చుట్టబడిపోయినట్టు మూసుకుపోయి ఉంటాయి. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఆ ర్యాపర్ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ ఆర్ట్ ఎవరైతే ఆర్టిస్ట్ లోపల మన లోపల ఒక ఆర్టిస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్ట్ అనేది మన ఆర్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే గనక నాకు మ్యూజిక్ అంటే అంతకుముందు ఆ మ్యూజిక్ మా మదర్ ద్వారా నేను ఆ కాలేజ్‌లో అది తెలుసుకున్న. కాలేజ్‌లో ఒక సబ్జెక్ట్ తీసుకున్న. అప్పుడు నాకు అస్సలు అబ్బలేదు. ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చానో ఆ నాకు మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి దానికి అట్రాక్ట్ అయ్యి మ్యూజిక్ వింటేనే నేను ఏదో చాలా ఆనందంతో ఇంకా ఒక ఎనర్జీని నేను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చానో సార్ ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా మ్యూజిక్ నేర్చుకోవాలి అని మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పారో, ఎప్పుడైతే నేను మ్యూజిక్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశానో, నా ఆనందానికి ఇంక అసలు అవధులు లేవు. ఇక నా నా జాబ్‌లో క్వాలిటీ పెరిగింది. నాలోని ఒక స్మార్ట్‌నెస్ వచ్చింది. చేస్తూనే అదే జాబు, అదే వర్కు, అదే పిల్లలు, అదే ఇల్లు వాటన్నిటిలో నేను ఎలాగా స్మార్ట్‌గా చేసుకోవడం అనే ఒక చక్కటి ప్లానింగ్ అనేది వచ్చింది. ఎందుకు అనేసనంటే నేను మైండ్‌కి మంచి ఫుడ్ పెట్టడం వల్ల నా మైండ్ లాజికల్‌గా వెళ్ళిపోకుండా నా మైండ్ ఎప్పుడు కూడా చక్కగా ఆ లాజికల్ మైండ్‌ని సప్రెస్ చేస్తూ ఇంటలెక్చువల్ మైండ్‌ని అది డెవలప్ అయ్యేదన్నమాట. దానివల్ల నేనింకా ఫుల్ ఒకలాంటి ఎనర్జీ, ఒకలాంటి ఆనందం. పనిలోని ఇంకసలు అలసట అనేది ఉండేది కాదు. ఇక అదెప్పుడైతే అర్థమైందో మైండ్‌కి ఫుడ్ రెగ్యులర్‌గా పెడితే ఎంత అద్భుతాలు జరుగుతాయనే దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అలాగా మనకి 64 కళలున్నాయి. ఈ 64 కళల్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి దాని మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సారీ, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక కళ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. గానీ మనకు తెలీదు ముందు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనది ఏంటి ఆర్ట్ అంటే ఒకళ్ళకేమో మ్యూజిక్, డాన్సు, పెయింటింగ్ ఇవే కాకుండా కొంతమందికి కుకింగ్ అని, గార్డెనింగ్ అని, తర్వాత మంచి మంచి ఒక అంటే నా దగ్గర నేను హెయిర్ ట్రీట్‌మెంట్ చేసినేటప్పుడు చెప్పుల మీద డిజైన్ చేసిన అమ్మాయికి కూడా మంచి హెయిర్ ట్రీట్‌మెంట్‌లోని ఆ అమ్మాయి ఆ డిజైన్ చేయటంలో తన మైండ్ ఫుడ్ అనేది రికగ్నైజ్ చేయటం, అది రెగ్యులర్‌గా చేయడం. దాని ద్వారా తనకి ట్రీట్‌మెంట్ చేసిన అన్నప్పుడు చక్కటి హెయిర్ రావడం. ఒక అమ్మాయికైతే తను యూఎస్‌లోనే ఉంటుంది. నా దగ్గరికొచ్చిన ప్రతిసారి నా దగ్గరికి తన మేకప్ ఇవన్నీ నేను చేయటం వల్ల నాతో బాగా రెగ్యులర్ కనెక్ట్‌తో ఉండేది. తను ఒక టైంలోని ఇలాగే బాగా డిప్రెస్ అయిపోయి ఇలాగ అన్నీ నేను చెప్తునేటప్పుడు తనకి కేక్స్ అంటే చాలా ఇష్టమని తన యొక్క మైండ్ ఫుడ్ కేక్స్ అనేది తను తెలుసుకునిన తర్వాత రెగ్యులర్‌గా చేయటంతో తనేమో వెయిట్ లాస్ అవ్వడం. ఒకామె బ్యాంక్ మేనేజరు తను బాగా బిజీ అయిపోయి ఇక తనకి అంతకుముందు మంచిగా హార్మోనియం ప్లే చేయడం గాని, మంచిగా భజన్స్ ప్లే చేసేవారు. భజన్స్‌కి వెళ్ళేవాళ్ళు. హిందుస్థానీ ఇవంతా అని ఆమెకి మర్చిపోవడం. దానివల్ల తనకి మొత్తం పిగ్మెంటేషన్ విత్ యాక్ని రావడం. ఆమెకెప్పుడైతే ఆ ఫు మైండ్ ఫుడ్ తను అనేది రికగ్నైజ్ చేశారో తనకది తగ్గడం. ఇలా రకరకాలు చాలా ఎంతోమంది ఇలాగా వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా నా దగ్గరున్నాయి. అంతమంది వాళ్ళకి నేను ఇలాగ నా ట్రీట్‌మెంటే కాకుండా వాళ్ళకెప్పుడైతే ఇది చెప్పడం జరిగిందో వాళ్ళది ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ చేసినేటప్పుడు ఈ మైండ్ ఫుడ్ ఇంతలాగా పనిచేస్తుంది అని ఇంకా అంటే దానికి అంటే ఒక్క మైండ్ ఫుడ్ కోసమే నేను ఒకరోజు వర్క్‌షాప్ చేసినా ఆహ్, ఇంకా మనకు టైం సరిపోదు. అది చిన్నగా షార్ట్‌కట్‌లో చెప్పడం జరుగుతుంది. ఇలాగా. అలాగే ఇంటలెక్చువల్ కూడా మనం ఫుడ్ పెట్టాలి. ఇంటలెక్చువల్‌గా పెట్టాల్సిన ఫుడ్ ఏంటంటే, మన బుద్ధి ఎప్పుడు ఏదైనా కొత్తది ఒక నాలెడ్జ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. కొత్తగా మనకి ఏదో కావాలి. ఏదైనా రీసెర్చ్ ఏదో నేర్చుకోవాలి అనుకుంటదనమాట. దానికి మనం రెగ్యులర్‌గా మంచి మంచి స్పీచెస్ వినడము, మనం ఏదైనా నేర్చుకొని అందరికి షేర్ చేయడము, మంచి బుక్స్ చదవడము, మనకి ఏదొచ్చో అది అందరికీ తెలియజేయటము, ఇంకా నేర్చుకోవటము. ఇది ఏంటంటే ఎవరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నారో ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు నేనెప్పుడో 27 ఇయర్స్ క్రితం నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. అప్పటిదే నేనిప్పుడు చేద్దామంటే
అక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు సెమినార్స్ అటెండ్ అవుతూ, కొత్త కొత్త క్లాసులు తీసుకుంటూ, మళ్ళీ నేను నా స్టూడెంట్స్‌కి నేర్పిస్తూ, ఇలాగ ఎప్పుడైతే చేయడం జరిగిందో, నేను ప్రపంచం వెనకాతల నేను పరిగెట్టడం అవుతుంది. దానివల్ల నా ఇంటెలెక్చువల్ కూడా షార్పెన్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటెలెక్చువల్ షార్పెన్ అవుతుందో, దాని వలన నా ఎప్పుడైతే ఇన్నర్ బ్యూటీ అని పెట్టడం జరిగిందో, అందరు బ్యూటీషియన్స్ లాగా నేను చేస్తున్నా. కొంచెం నాకొక చిన్న ఇది వచ్చి కొత్త పెద్ద పెద్ద వాటితోటి నేను టై అప్ తీసుకోవడం జరిగింది. ఒక 1000 మోర్ దెన్ 1000 స్టూడెంట్స్‌కి నేను ఆహ్, ఇది బ్యూటీషియన్ కోర్స్ మా అకాడమీలోని స్టూడెంట్స్‌కి నేను క్లాసులు చెప్పడం జరిగింది. తర్వాత అలాగే నేను పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారితో నేనొక రికగ్నైజేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో మేకప్ ఆర్టిస్ట్‌గా నేనొక రికార్డ్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అనేసనంటే ఎప్పటికప్పుడు ఆహ్, ఉండే ఏదైతే ప్రొఫెషన్‌లో ఉన్నానో దాంట్లోని అయితే ఇప్పుడు ప్రొఫెషన్‌లో ఉండేవాళ్ళేనా? జాబ్‌లో ఉండేవాళ్ళేనా? అంటే లేదండి. ఇంట్లో ఉండేవాళ్ళు, హోమ్ మేకర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నాలెడ్జ్ అనేది తీసుకోవడం. ఎక్కడ నాలెడ్జ్ తీసుకొని ఇంకా అందులో స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అయితే ఇంకా ఇంకా అద్భుతంగా. ఎందుకంటే స్పిరిచ్యువాలిటీ వెనకాతల ఒక సైన్స్ ఉంటుంది. దాని వెనకాతలే మొత్తం మనం ఉంటాము. మనము ఆహ్, 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 అందులోనే కంప్లీట్‌గా మనం ఏంటనేది మనకు తెలుస్తుంది కాబట్టి, ఒక స్పిరిచ్యువల్ సైన్స్ తీసుకుంటే ఇంకా అద్భుతంగా మనం ఇంకా బాగా అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఈ పర్టిక్యులర్‌గా స్పిరిచ్యువల్ సైన్స్ వేరు, ఇది వేరు, ఈ బుక్ వేరు, ఆ బుక్ వేరు అనేది ఏమి ఉండదు. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ అయితే అందులో తీసుకోవడం అనేది చాలా నీడెడ్ అన్నమాట. అయితే అలాగా ఇంటెలెక్చువల్‌కి మనము ఆహ్, హ్మ్, వే ఫుడ్ పెట్టాల్సుంటుంది. ఇంటెలెక్చువల్ తర్వాత మరి ఆహ్, ఇప్పుడు బాడీ ఫుడ్ పెట్టాము, మైండ్ ఫుడ్ పెట్టాము, ఇంటెలెక్చువల్ ఫుడ్ పెట్టాము. సోల్‌కి కూడా ఫుడ్ పెట్టాలి. సోల్ ఏంటంటే ఆత్మ. ఆత్మకి ఫుడ్ ఏంటంటే మెడిటేషనే ఆత్మకి ఫుడ్డు. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ రెగ్యులర్‌గా సోల్‌కి ఫుడ్ పెడతామో అప్పుడు మాత్రమే మనం ఇవన్నీ కూడా చెయ్యాలి అనే ఒక ఆ యొక్క ఇంట్రెస్ట్ ఒస్తుంది. మనం ఇది కాదు, మనం ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. మనము ఒక పిల్లల్ని చూసుకోవడమే కాదు, జాబ్ చేయడమే కాదు, ఒక బిజినెస్ చేయడమే కాదు. మనం ఇంకా ఏదో ఉంది అనే ఒక తపనొస్తది. అంటే నేను నా ప్రొఫెషన్‌లో ఉంటూ నేను ఎప్పుడైతే మ్యూజిక్ కూడా నాకు అవసరం చెయ్యాలి, నేను చేస్తున్నాను అని చెప్పి అనుకున్నానో ఒక్క నిమిషం. ఏండి క్లాస్‌లో ఉన్నాను. మళ్ళీ చేస్తాను. ఆహ్, అయితే ఎప్పుడైతే అనుకోవడం జీకే సార్ ఎప్పుడైతే మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి. మీకు థైరాయిడ్‌కి అది ఆహ్, థైరాక్సిన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థైరాక్సిన్ మ్యూజిక్ అని ఎప్పుడైతే చెప్పారో అది నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది నాకు ఆ ప్యాషను నా ప్రొఫెషన్‌కి అది ఎంతో స్ట్రెంత్ ఇచ్చింది. ఆ ప్యాషన్‌లో నేనేంటి తర్వాత యూనివర్సిటీలోని డివోషనల్ మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్ డిప్లొమా చేశాను. ఆ సర్టిఫికేట్‌తో నేను ఊంజల్ సేవ తిరుపతిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. రెగ్యులర్‌గా తిరుపతి ఊంజల్ సేవలో పాడుతునేటప్పుడు ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క ఆనందం అది నేను వర్ణనాతీతం అనమాట. అలాగే అన్ని ధ్యాన్ మహాచక్రాల్లోనే నేనిప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అలాగే నవరస రమణీయ రాగాలని ఒక ఆల్బమ్, ఆ ఆల్బమ్‌లో గీతా మాధురి, నిత్య సంతోషిని, శ్రీనిధి వీళ్ళందరితో పాడించి నేను కూడా పాడి పత్రిసా చేతుల మీదుగా నవరస రమణీయ రాగాలు అని చెప్పేసి ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ 9 పాటలు రాసినటప్పుడు నేనిందాక చెప్పాను. ఆహ్, హ్మ్, ఏదైతే ఆహ్, ఆహ్, ఆటో రైటింగు, తర్వాత టెలిపతి ఇవన్నీ ఏదైతే సూపర్ పవర్స్ ఉంటాయో, ఆ సూపర్ పవర్స్‌ని ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఆ బుక్ రాసినేటప్పుడు, ఆత్మ సౌందర్యం బుక్ రాసినప్పుడు, ఈ నవరస రమణీయ రాగాలు రాస్తునేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వడం జరిగింది. అంటే మనలోని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక సింగర్ ఉంటారు, అంటే అన్నీ ఉంటారు లోపల. అవన్నీ కూడా మనము షార్పెన్ చేయటమే. షార్పెన్ చేసినేటప్పుడు అంటే యాప్ డౌన్‌లోడ్ చేస్తే మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎంత బాగా యుటిలైజ్ చేస్తాం ఆ రకంగా. అయితే అది సారీ సోల్‌కి ఇలా ఫుడ్ పెట్టడం వల్ల మన లోపల ఉండే క్వాలిటీస్ అన్నీ ఎప్పుడైతే జరుగుతుంటాయో, మనం ఉండేది ఇది కాదు. మనము ఒక పర్పస్‌తో భూమి మీదకొచ్చాము. ఆ పర్పస్‌ని మనము
అది ఎప్పుడు పర్పస్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతుంటే మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాము అనే విషయం తెలిసిన తర్వాత ఈ 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ చెప్పడం ఇవ్వడం జరిగింది. మరి వచ్చిన క్లయింట్స్‌కి మెడిటేషన్ నేర్పించడం జరిగింది. వాళ్ళ తాలూకా హార్ట్ ఎలాగా అనేది వాళ్ళు తెలుసుకునేటట్టు చేయటం. మరి ప్రతి ఒక్కళ్ళు బుక్స్ చదవాలని చెప్పడం. అంటే బద్రి సార్ చెప్తుంటారు. స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. రెగ్యులర్‌గా మీ శ్వాసే మీ గురువు. మీరు అంతర్యానం చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేయడం జరిగేదో వాళ్ళకుండే హెయిర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ తగ్గడం జరుగుతుండేది. అయితే చాలామంది మాకు టైం ఎక్కడుంది? మాకు టైం లేదండి అని అంటుంటారు. అలాంటప్పుడు 8:3 టెక్నిక్ అని చెప్పేసి అందరికి 24 అవర్సే. ఆ 24 అవర్స్‌ని 8 అవర్స్ కంప్లీట్‌గా మన ప్రొఫెషన్‌లో ఉండాలి. 8 అవర్స్ ఫ్యామిలీతో ఉండాలి. 8 అవర్స్ మనతో మనం. అలా అని కంప్లీట్‌గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక 6:00 లెగిస్తే 6 నుంచి 7, 8, 9, 10 అలా 8 వరకు అలా కాకుండా లేచిన దగ్గర నుంచి మనం మార్నింగ్ అంటే నేనైతే గనుక ఎర్లీ మార్నింగ్ 4:00కి లేచి ఒక 2 అవర్స్ ఒక 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ 6:00 నుంచి 9:00 వరకు ఫ్యామిలీతో కంప్లీట్‌గా ఇల్లు, పిల్లలు, వంట ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ 10:00 నుంచి 9:00 నుంచి 10 మళ్ళీ నా నా సొంతం నా కోసం నేను అవంతా చూసుకుంటే మళ్ళీ 10 టు 8 7 పిల్లల కోసం టైం అయిపోయిందండి. లేదండి. ఎవరో రైజ్ చేశారు. అంటే మీరేనా? నేను కాదే. ఆ! అనేదంట. ఓకే. లేదండి. అయితే ఆ! అయితే ఇలాగా అన్నీ ఉంటే ఇలాగ చేయటం వల్ల ఆ! అది కంప్లీట్‌గా మన ప్రొఫెషన్‌లో మన మన కోసం మనం టైం పెట్టుకోవడం. ఇలాగ ఎప్పుడైతే 8 అవర్స్ మనం పెట్టుకుంటామో, మనం అన్నిట్లో మనం అంటే పత్రి సార్ చెప్పేవాళ్ళేంటంటే, ఒక పిల్లని కనిన తర్వాత, ఆ పిల్లాడికి పెళ్లి చేసిన తర్వాత ఇంకొక పిల్లాడిని కంటామా అంటే, అది ఎంత మనకి నవ్వులాటగా అనిపిస్తుందో, అలాగే మనము ఇప్పుడు ఉండేటప్పుడే, మనము ఉద్యోగం చేస్తునేటప్పుడే, మనము మన ఆర్ట్‌తో మన యొక్క స్పిరిచ్యువల్ గ్రోత్, మన ప్రాక్టీస్, మన స్వాధ్యాయాలు ఇవన్నీ అప్పుడే మనం అన్నీ మనం అన్నీ చెయ్యాలి. చేసినేటప్పుడే మనం ఆ ఆనందాన్ని మనము ఆ యొక్క పర్పస్‌ని మనం తెలుసుకొని, మనం లైఫ్‌లోని ఆ ఆనందాన్ని పొందగలుగుతామో, ఆ పొందాలి అనేసనంటే ఈ 8:3 టెక్నిక్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఆ డివైన్ బ్యూటీ మనలోకొస్తుంది. ఆ డివైన్ బ్యూటీ అంటే ఏంటంటే, మనం రకరకాల మనకి నవదుర్గలవ్వచ్చు, అష్టలక్ష్ములవ్వచ్చు, ఆ దేవీ దేవతలవ్వచ్చు, వాళ్ళు ఎంత అందంగా సౌందర్యం ఎంత అద్భుతమైన సౌందర్యాన్ని మనం చూస్తామంటే, వాళ్ళలో ఉండే క్వాలిటీస్ మనం తీసుకోగలగాలి. వాళ్ళలో ఉండే క్వాలిటీస్ అంటే ఏంటంటే, ఒక ఇన్నర్ బ్యూటీని వెంటనే మనం ఒక మనము కనెక్ట్ అవ్వాలి అనేసంటే, నిజానికి మనకి ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఈ అలసట, కోపం, నిరాశ, ఒంటరితనం లేదంటే రెగ్యులర్‌గా ఏడో టీయర్స్ మాటి మాటికి వచ్చేయడం, తర్వాత ఎప్పుడు సాడ్‌గా ఉండేటట్టు అనిపిచ్చడం, సాడ్‌నెస్ ఉండడం, తర్వాత బాధ, ఇలాంటి రకరకాలు క్వాలిటీస్ అన్నీ కూడా మనము అదంతా కూడా ఓవర్‌కమ్ అవ్వగలుగుతాము. ఆహ్, ఎప్పుడైతే ఓవర్‌కమ్ అవుతామో ఆటోమేటిక్‌గా మనలోని ఒకలాంటి బ్యూటీ వస్తుంది. ఒక హోప్ కూడా ఉంటుంది. మన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆశ, మనకంటూ ఒక లక్ష్యం, మనకంటూ ఏదో ఒకటి చెయ్యాలని ఒక పట్టుదల, మనలో ఒక క్రియేటివిటీ, మనలో తెలియకుండానే ఒక నైపుణ్యత, ఇలాంటివన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. వాటి మీద మనం వర్కౌట్ చేయాలి అన్నట్టు మనకి అర్థమవుతుంది. అప్పుడు మనము డైటింగ్ అని మనం సన్నగవ్వాలి, డైటింగ్ అని చెయ్యాలి అనుకుంటే, మనం ఫుడ్ ద్వారా డైటింగ్ కాదు. ఇప్పుడు నేనేదైతే చెప్పానో వాటిలో మనం ఇప్పుడు నేను చెప్పిన ఆ బాధ, కోపం, నిరాశ, ఒంటరితనం ఇవన్నీ మనం డైట్ చేయాల్సినవి. మనం తీసుకోవాల్సినవి ఏంటంటే, ఒక పట్టుదల, కృషి, లక్ష్యాన్ని చేరుకోవటం, తర్వాత ఒక గోల్ పెట్టుకోవటం, ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సినవి అని ఒక డైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ డైటింగ్‌లో. ఇలాంటివన్నీ మనకి అర్థమవుతాయి. ఎప్పుడైతే మనము మెడిటేషన్‌లోకొచ్చి మెడిటేషన్ చేస్తామో, ఇవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనకొస్తాయో ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనలోని ఒకలాంటి బ్యూటీ వస్తుంది. అండ్ ఇంకా డివైన్ క్వాలిటీస్ అంటే అమ్మవారిలో ఉండే ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ
మనము తీసుకున్నాము అంటే ఒక గాయత్రి మాతలో కావలసిన ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అని, లక్ష్మీ అమ్మవారిలో ఆ సర్వీస్ అని, సరస్వతి అమ్మవారిలో ఆర్ట్ అని, పార్వతి అమ్మవారిలో జ్ఞానం అని, తర్వాత ఇలాగ ఒక్కొక్క అమ్మవారితో అన్నపూర్ణ అమ్మవారితోటి మనం ఇచ్చే గుణాన్ని, అందరికీ పెట్టే గుణాన్ని, ఇలాగ ఒక్కొక్క అమ్మవారిలో ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకొని, వాటి మీద మనం కంప్లీట్‌గా మనం వర్కౌట్ ఎప్పుడైతే చేస్తామో, నిజానికి ఆ డివైన్ ఆ బ్యూటీ అనేది కూడా మనకి అద్భుతంగా ఆ బ్యూటీ అనేది మనం తీసుకోగలుగుతాము. ఇలాగ డివైన్ బ్యూటీ అనేది ఇలాగ మనం మిర్రర్‌లో ఉండేటప్పుడు మనం ఒక్క మేకప్ కోసమే మిర్రర్ కాదు. మిర్రర్‌లో మనం చూడండి ఎవరైనా అబ్జర్వ్ చేయండి. మిర్రర్‌ని మనం తీక్షణంగా అదే ఫోకస్డ్‌గా చూసినేటప్పుడు కూడా మనం చూడలేము. మన ఫేస్ అంతా మారిపోతుంది. మీన్స్ ఏంటంటే మనం లోపల ఇన్నర్‌లోకి వెళ్తున్నాము అని. ఇన్నర్‌లోకి ఎప్పుడైతే వెళ్తామో మన ఇన్నర్‌లో ఉండేవన్నీ కూడా మనకు బయటకి కనిపిస్తుంటాయి. అవన్నీ కనిపించి మనకి మిర్రర్ మనతో మాట్లాడుతుంది. అంటే మన సోల్ మనతో మాట్లాడుతుంది. మనం మాట్లాడుతునేటప్పుడు ఏంటి అంటే మనము ఏంటి? ఏం చెయ్యాలి? అంటే మన ఇంట్యూషన్‌ని చదువుకోగలుగుతాం. మన ఇంట్యూషన్ మన లోపల ఉండే నాదాన్ని ఫస్ట్ వింటాము. ఆ నాదం తర్వాత మనతో మనం ఉండడం మనతో మనం మన లోపల మనకి కావాల్సింది వినడమే మన పై వాళ్ళు చెప్పింది కాదు. పైనుంచి తీసుకోవాల్సిన గైడెన్స్ కాదు. మన ఇంటర్నల్‌గా తీసుకోవాలి. మన ఇంట్యూషనే మనకి అదే ఒక పెద్ద మనకి మన ఇంట్యూషన్‌ని మనం ఫాలో అవ్వాలనే విషయాన్ని మనకి మిర్రర్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు మనలో ఉండే స్మైల్ ఓన్లీ నోటి ద్వారా స్మైల్ చేయడం కాదు. మన కళ్ళల్లో స్మైల్ చేసినేటప్పుడు జస్ట్ మనం ఉంటేనే చాలు. మనలో ఆ నవ్వు మొహం కనిపిస్తుంది. మన చీక్స్‌లో ఆటిలో ఎంతో అందం ఉంటుంది. అప్పుడు అందం, ఆనందం, ఆకర్షణ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసంటే మనం ఈ చెప్పినవన్నీ ఫాలో అవుతూ, అలాగే ఆనందంగా ఉండాలి అనేసనంటే మనం ఆనందంగా ఉండాలంటే మెయిన్‌గా మనకి నాలెడ్జ్ ఉండాలి. భయం ఉండకూడదు. భయం అంటే దేనికి భయం ఉండకూడదు అనేసంటే లోపల ఇంటర్నల్‌గా కూడా మనకేం కాదు. మనము అంటే కొంతమందికి మనం స్పిరిచువల్‌లోకి రాకముందు చిన్న చిన్న వాటికి భయం. మన పిల్లలకి ఏమైపోతుందో? నాకేమైపోతుందో? ఈ బాధొస్తే ఏమైపోతామేమో? నా పిల్లకి ఏమైనా అయిపోతుందా? అమ్మ, నాన్నకి ఏమైనా అయిపోతుందా? ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లోకొస్తామో ఆ భయం పోతుంది. అది కాకుండా ఇంటర్నల్‌గా కూడా మనకు తెలియకుండా భయాలుంటాయి. లోపల భయాల్ని ఎలా ఎదిరించుకోవాలి? ఆహ్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఒకటి మనం తగ్గించుకుని అవన్నీ ఓవర్‌కమ్ అవుతామో, తర్వాత ఇచ్ఛాశక్తి మనము స్వేచ్ఛనివ్వడం, ఇతరులకి స్వేచ్ఛనివ్వడం. వాళ్ళు ఎలా ఉంటే ఉన్ని. మనమెందుకు వాళ్ళకి జడ్జ్ చేయాలి? వాళ్ళకి కామెంట్ ఎందుకు చెయ్యాలి? వాళ్ళు ఉండేదాన్ని మనం ఎలా ఉండాలో అనేది మన స్వేచ్ఛని మనం తీసుకోవటం. ఇలాంటివన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆనందము, ఆకర్షణీయంగా ఉండాలి అనేసనంటే గనక మనం ఒక లిప్‌స్టిక్ వేసుకుంటనో, ఒక మంచి డ్రెస్సింగ్ వేసుకుంటానో కాదు. ఆకర్షణీయంగా ఉండాలి అనేసనంటే మాట మంత్రం పలుకు బంగారం ఎప్పుడైతే ఉంటుందో ఆ లిప్‌స్టిక్ ఎలాంటి లిప్‌స్టిక్ ఏసుకున్నా అందంగా ఉంటుందని, కళ్ళతో చూసింది మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని తీసుకోవాలి గానీ వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది కాకుండా మనం తీసుకునేది అక్కడ జరుగుతున్న విషయాన్ని ఎందుకు అక్కడ అలా జరిగింది అనేది కాకుండా, మనము ప్రత్యక్షంగా ఆ జ్ఞానం తీసుకోవాలి. దాని నుంచి మన కళ్ళల్లో ఎంతో అందాన్ని పొందొచ్చు. అంటే చాలా షార్ట్‌కట్‌లో నేను చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇలాగా ఉండేటప్పుడు హ్మ్. తర్వాత ఆహ్, యాహ్! 1 మినిట్. ఇలాగా చేసుకునేటప్పుడు మళ్ళీ ఆహ్, హ్మ్. ఆహ్, ఆ ఇయర్స్‌లో మనం యేసుకునే చెవులు మనం వినే గుణం ఉండాలి. ఎప్పుడు మనం వినడమే ఎక్కువ వింటూ ఉంటే మనకి వినే గుణం కావాలని, అలాంటప్పటికి మన చెవులు ఎలాంటివైనా అందాన్ని కనిపిస్తుందని, ఇచ్చే గుణము ఉండాలి. రివర్స్ మనకి పెడతావా? అవి మళ్ళీ వద్దు, బల్లులు పోతాయి లోపలికి. వి క్యాంట్. Yeah, please go ahead. Sorry, I muted. యాహ్! ఇలాగా ఉండేటప్పుడు మన చేతికి యేసుకునే గాజులు గాని, మన చేతికి చేసుకునే అలంకరణ, మనం ఏదైతే వెళ్తున్నామో, మనం వెళ్ళే దారిలో
మన కరెక్ట్ అయిన దారి అడుగు కరెక్ట్‌గా పడాలి అనుకునేటప్పుడు మన అడుగులు అందం పడడం ఇలాంటివన్నీ కూడా మనకి ఆకర్షణీయంగా ఉండేటప్పుడు కొన్ని అందం, ఆనందం, ఆకర్షణ అనే ఆ యొక్క సబ్జెక్ట్ తెలుసుకునేటప్పుడు అందం, ఆనందం, ఆకర్షణ అనేది తెలుసుకోవడం. ఇలాగా ఈ రకరకాల కాన్సెప్ట్స్‌తో మనం ఈ ఇన్నర్ బ్యూటీని, ఆత్మ సౌందర్యాన్ని పొందగలుగుతాము. ప్రతి ఒక్కళ్ళలోని మనము మనలాగా ఇంకొకళ్ళు ఉండరు. మనం ఒక చాలా గొప్ప ఈ భూమి మీదకి మనలాంటి వ్యక్తి ఏడుగురు ఒకలాగే ఉంటారు అంటారు గానీ, మనం ఏడుగురిలో మనం ఈ ప్రపంచంలో ఉంటారు. ఎక్కడో ఉంటారేమో. కానీ మనలాగా ఇంకొకళ్ళు మన వెంటనే మన పక్కన ట్విన్స్ అయితే మాత్రం మనలాగా ఎవరు ఉండరు. ఎందుకు అనేసనంటే, మనం ఒక యూనిక్ దీంతో వస్తాము కాబట్టి, మనం ఏంటంటే ఈ ఈ యొక్క బ్యూటీ తోటే వస్తాము. వచ్చిన తర్వాత రకరకాల మాయలో పడిపోయి, రకరకాల స్ట్రెస్‌లు, రకరకాల భయాలు, రకరకాల ఆహ్, ఒక ఒక ముసుగులాటలు ఇవన్నిటితోటి మనము ఒక ముసుగులాగొచ్చి మన అందాన్నంతా ముసుగులో కప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ ఈ మెడిటేషన్‌లోకొచ్చి మనం చక్కగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ బయటికి వెళ్ళిపోయి మనలో ఉండే అసలైన బ్యూటీ, మన బ్యూటీయే మనకి సౌందర్యంగా కనిపిస్తుంది. దాన్నే ఆత్మ సౌందర్యం. అదే ఇన్నర్ బ్యూటీ. ఈ ఇన్నర్ బ్యూటీని ఇంకా తెలుసుకోవటానికి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క వర్క్‌షాప్ చెప్తే మనకదంతా కంప్లీట్ అవుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కూడా కంప్లీట్ అయినప్పుడు మనం మొత్తం కంప్లీట్ ఆత్మ సౌందర్యాని కోసం. అయితే ఇప్పటికి కూడా ఆత్మ సౌందర్యానికి ఎంత రీసెర్చ్ చేస్తుంటే ఇంకా ఎంతో లోతుల్లోకి వెళ్తుంది. ఎక్కడ ఎండ్ కనిపించట్లేదు. కాబట్టి ఆత్మ సౌందర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆహ్, అందజేయాలి. నాకు తెలిసినది షేర్ చేయాలి అనే నా యొక్క సంకల్పానికి ఈ రకంగా నేను యూఎస్ వచ్చినా, యూకే వెళ్ళినా, యూరప్ వెళ్ళినా, సింగపూర్, మలేషియా ఇలాగ ఎన్ని కంట్రీలు వెళ్ళినా అందరు ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా ఇలాగా నేను షేర్ చేసుకునే అదృష్టం డాక్టర్ జీకే సార్ ద్వారా నాకు దొరుకుతుంది. జీకే సార్‌కి ఎప్పుడూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఇన్నర్ బ్యూటీ ఇక్కడితో మనం ఆగ్ క్లోజ్ చేస్తున్నాం. థాంక్ యూ మాస్టర్స్. ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే నాకు అడిగితే ప్రయత్నిస్తాను. క్వశ్చన్. సో యాక్చువల్‌గా యాహ్! మీరన్నట్టుగా విత్ టైమ్ లైఫ్‌లో ఎన్నో రకరకాల డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ వచ్చి మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక బ్యూటీ రొటీన్‌ని మార్చేసుకుంటాం. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే చాలా తొందరగా బరువైన పాత్రలు కదా జీవితంలో. సో, అందులో పడిపోతూ ఉంటాం. అది ఇట్ ఈస్ నోన్. అయితే తర్వాత అంటే చాలా సింపుల్ విషయాల్లో కూడా సడన్‌గా కొన్ని మార్పులొస్తాయి. ఇప్పుడేంటంటే మనం నచ్చిన చీర కొనుక్కున్నప్పుడు జాకెట్ తీసుకున్నా కూడా ఎంత మంచి చక్కటి ఆది ఇచ్చినా కూడా వాడు పాడు చేస్తూ ఉంటాడు. లేదు అంటే ఫిట్ కాదు. లేకపోతే ఏంటో మేడం ఎప్పుడు బానే ఉంటుంది. అందరికి బానే ఉంది. మీ ఇది ఎందుకు ఇలా పాడైపోతుంది అని వాడు అంటూ ఉంటాడు. లేతే ఆమేనా అని చెప్తూ ఉండవచ్చు. తర్వాత ఆహ్, ఒకసారి పట్టిన జాకెట్టు విత్ నో టైమ్ నెక్స్ట్ టైము మనకే నచ్చకపోవచ్చు. అది పట్టకపోవచ్చు. ఏదో చిన్న మార్పులు అవన్నీ వచ్చేస్తుంటాయి. ఆ రీజన్ తెలీదు. ఎందుకలాగా ఈ ఈ ఈ ఈ అన్‌మ్యాచింగ్ జరుగుతూ ఉంటుంది? అంటే ఇదేదో ఇండికేట్ చేస్తుందని నాకు అనిపిస్తూ ఉందన్నమాట ఎప్పటినుంచైతే. అంటే స్పిరిచ్యువల్‌గా నేను ఇందులోకొచ్చిన దగ్గర నుంచి. ఇక్కడ చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. షూర్. చుడిదార్స్‌తో కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. యెస్. అయితే ఇక్కడ ఏంటంటే యాస్ ఎ బ్యూటీషియన్‌గా నా మాకు నాకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ రెగ్యులర్‌గా నేను చేసుకోవచ్చు చాలా చక్కగా నేను. అయితే ఇలా చేసుకునే టైంలో అంటే ఆహ్, నా కాళ్ళెప్పుడూ అందరికీ మేము పెడిక్యూర్ చేస్తాము. చక్కగా స్మూత్‌గా మంచి నెయిల్ పాలిష్ వేసి ఇవన్నీ చేస్తాం. నేను ఇందులోకొచ్చే వరకు నా కాళ్ళు అస్సలు బాగుండేవి కాదు. కాళ్ళు వెనకాతల చాలా క్రాక్స్ ఉండేవి. తర్వాత అంటే నా కాళ్ళు నాకే చూసుకోవడానికి నెయిల్ పాలిష్ పెడితే అంటే ఎంత ఆడ్‌గా ఉండేదో. అంటే స్మూత్‌గా ఉంటే నెయిల్ పాలిష్ పెట్టిన అందం ఉంటది.
చాలా ఆడ్‌గా ఉండేది. నాకు ఒక్కొక్కసారి చాలా షేమ్‌గా కూడా అనిపిచ్చేది. ఇంతమందికి చేస్తాము నా కాళ్ళు ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి. అయితే ఆహ్, సరే పోనీ ఆహ్, ఇప్పుడు మీరంటున్నట్టు ఇంతమందికి కుడతాము. నా బ్లౌజ్ ఎందుకు సూట్ అవ్వట్లేదు అది ఇది అన్నట్టు. ఇంతమందికి నేను చేస్తాను. నా కాళ్ళు ఎందుకు ఇలాగంటే టైం ఉండకపోవడమో ఏదో ఒకటి జరుగుతుండేది. ఎప్పుడైతే నేను నా పర్పస్‌లోకొచ్చి ఇన్నర్ బ్యూటీ అనేది ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానో, నాకు పెడిక్యూర్ రెగ్యులర్‌గా చేసుకునే టైం దొరికేది. హ్మ్. రెగ్యులర్‌గా తీసుకునే టైం దొరకడమే కాకుండా, రెగ్యులర్‌గా నేను మెయింటైన్ చేసే టైం కూడా నాకు ఇంట్రెస్టొచ్చేది. ఆ క్రీమ్ రాయడం, మంచి మంచి నెయిల్ పాలిష్‌లు పెట్టుకోవడం, తర్వాత నాకు ఆ క్రాక్స్ అది ఉండేదానికి ఏదో ఒక మంచి క్రీమ్ కూడా అంటే ఎంతో మందికి సజెస్ట్ చేసేదాన్ని రకరకాల క్రీమ్స్. నేను ర్యాండమ్‌గా ఏదో ఒక క్రీమ్ తీసి అప్లై చేసుకున్నా కూడా నాకు నాకు సరి నాకు కరెక్ట్‌గా సూట్ అయ్యి చక్కగా నీట్‌గా అంటే నేను ఆ పర్పస్‌లోకి ఎప్పుడైతే వచ్చి నేను ఆ స్పిరిచ్యువల్ అడుగు వేసి నా ప్రొఫెషన్‌ని నేను ఒక స్పిరిచ్యువాలిటీలో కనెక్ట్ చేసినేటప్పుడు నా అడుగులు కరెక్ట్‌గా పడ్డాయి. ఎప్పుడైతే నా అడుగులు కరెక్ట్‌గా పడ్డాయో నా పెడిక్యూర్, నా కాళ్ళ అందాన్ని కూడా నేనిప్పుడు చూడగలుగుతున్నాననమాట. అలాగా మనము అది ఇండికేట్ చేస్తుంటది. మన మన బాడీ ఎంత నేర్పిస్తుంది, ఎంత మాట్లాడుతుందంటే నాకు రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది. క్యాన్సర్‌ని నేను అది ఇలాగ ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌తో మెడికేషన్ కూడా తీసుకొని, దీనికి కూడా ఒక 'మరో మలుపు' అనే బుక్ రాసాను. ఈ 'మరో మలుపు' బుక్‌లోని మన బాడీ ఏం మాట్లాడుతుంది, మన బాడీ ఏంటి ఇండికేట్ చేస్తుంది, మనకి ఏంటని చెప్తుంది, మన బ్రెయిన్ అదొక పెద్ద మన బాడీ ఒక పెద్ద లాబొరేటరీ అయితే, మన బ్రెయిన్ దాన్ని ఎలాగా చక్కటన్నిట్లికి కంట్రోల్ చేయడం, దాన్ని మనం ఎలాగ దానికి పవర్ ఇచ్చుకోవటం, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతీదీ కూడా లైఫ్‌లో అన్నీ ఇండికేషనేనండి. ఇండికేషనే. మనకి తెలియటం అంటే హౌస్ టుగెదర్ మెడిటేషన్ చేయడం. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనకి ఎవరో చెప్పాలి అనే అవసరమే ఉండదు. మనకన్నీ అర్థమైపోతాయి. అదే అండి. యాహ్! సో, అదే. ఇంకా అట్లానే ఇంకా అంటే అట్లానే జ్యువెలరీ కూడా. అంటే మీరు చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుందనమాట. అంటే నేనేమనుకుంటుంటే నాకు టైం లేకపోవడం వలనో, లేకపోతే ఏదో సంథింగ్ డిలే జరిగిపోయి, ఓకే. ఈ ఈ జ్యువెలరీ అంతా ఇక్కడ పెడదాం అనుకున్నాం. అలాగా జరిగిపోయేది. మెల్లమెల్లగా అది ఎక్కడెక్కడికో స్కాటర్ అయిపోతూ ఉంటుంది. సో, తర్వాత నాకనిపిస్తుందనమాట. మేబీ ఐ మీన్ ఇమ్మీడియేట్‌గా నేను లోపల పెట్టేసుండుంటే బావుండేదేమో! ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి. మళ్ళీ అట్లా అంటే ఇదంతా కూడా నేను బికాజ్ ఐయామ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ అనేనా? లేకపోతే ఇంకేదైనా ఇండికేట్ చేస్తుందంటారా? అంటే నేను ఆ! చెప్పండి మేడం. అంటే నా అంటే ఇది హౌ ఐ కెన్ ఇంటర్ప్రెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆత్మ సౌందర్యం అనేసి ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఆ జ్యువెల్లరీ కూడా మనకంతా ఇండికేట్స్ మొత్తం బాడీలో వేసుకునేవి డ్రెస్సింగ్‌లో గాని, అంటే ఇప్పుడు జ్యువెల్లరీ అనేది ఇందాక మనం అనుకున్నాం. గాజులకి మనం ఇచ్చుకునే గుణాన్ని మనం అంటే ఇవ్వడం అంటే డబ్బులు ఇచ్చేయడమో, ఏవో ఇచ్చేయడం అది కాదండి. ఎప్పుడైతే స్పిరిచ్యువాలిటీలోకొస్తామో మన జ్ఞానాన్ని ఇవ్వాలి. మనం హ్మ్. ఎంత నేర్చుకున్నామో అంత జ్ఞానాన్ని ఇవ్వాలి. చెవులు అందంగా కనిపించాలి అంటే మన చె వినాలి. మొత్తం ఎంత జ్ఞానాన్ని వినాలి. తర్వాత దాన్ని అర్థం చేసుకోవటం. తర్వాత ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మన మెడకి కావాల్సిన అందాన్ని అంటే ఒక మంచి జ్యువెల్లరీ అది అందంగా కనిపించాలి అంటే, మనం జీర్ణించుకోవడం. అక్కడ మనకు కావాల్సిన మెడకి కావాల్సిన అంటే మనకేంటంటే అక్కడ జీర్ణించుకునేదే కదా ఉంటుంది. అది. ఇక అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మేడం ఏంటి యూజ్ చేయాలి? ఏ లిప్‌స్టిక్ వేసుకోవాలి? పార్టీకి ఏ లిప్‌స్టికు, ఇంట్లో ఉండేటప్పుడు ఏంటి అని అడుగుతుండేవాళ్ళు. అడిగినప్పుడు రకరకాలు ఆ నంబర్స్ అది కరెక్ట్‌గా వాళ్ళకి ఇలాగివ్వడం. కానీ నేను లిప్‌స్టిక్ వేసుకోవాలి అంటే నేనెప్పుడు నా క్వెషన్ మార్కే. వేసుకుంటే నాకు ఇంట్లో హెవీగా అనిపించినట్టు ఏసేది కాదు. వేసుకోకపోతే వేసుకోవాలి అనిపిచ్చేది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే బ్రాండ్, ఒకే కలర్ యూజ్ చేస్తుండేదాన్ని. ఒకే షేడ్. అయితే తర్వాత ఎప్పుడైతే ఇందులోకొచ్చామో మాట మంత్రం పలుకు బంగారం. అంటే నేను జ్ఞానాన్ని అందరికీ నేను ఫేషియల్ చేస్తునేటప్పుడు, లేకపోతే నేను మాట్లాడుతునేటప్పుడు అన్నిట్లో ఆ స్పిరిచ్యువాలిటీని నేను షేర్ చేయలేనంత వరకు, ఆ జ్ఞానాన్ని నేను పంచలేనంత వరకు ఆహ్
ఒక ఇందులోని ఒక అంటే నాకు అంటే మనం ఏదైనా షేర్ చేయాలి అంటే ఎంత ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళి మన విజ్డమ్ షేర్ చేయక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళి మన జ్ఞానాన్ని ఇవ్వక్కర్లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకే నేను ఇలాగ ఇలా చెయ్యాలి ఫేషియల్ చేస్తునో, లేకపోతే వాళ్ళకి హెయిర్ కట్ చేస్తునో, ఏదో చేస్తునో నేను ఏంటి ఈ యొక్క మెడిటేషన్ ఎలా చెయ్యాలి? ఎందుకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి? ఇలా చేస్తే ఎలాగ? ఈ కాన్సెప్ట్స్ అనేది ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో నాకెలాంటి లిప్‌స్టిక్ ఏసినా సూట్ అయినట్టు. ఎందుకంటే మన మన అందం మనకి నచ్చాలి. ఎవరికో కాదు అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. లేదు అంటే అమ్మో! వాళ్ళేమనుకుంటారో, నా డ్రెస్ ఇలా ఉంది, వీళ్ళేమనుకుంటారో అది ఇది అనుకుంటాం. తర్వాత తర్వాత మనకి మనం నచ్చితే చాలు అనుకునే కాన్సెప్ట్‌లోకొచ్చేసినటప్పుడు నిజానికి ఆ యొక్క ఆహ్, లిప్‌స్టిక్ కానీ వేసుకుంటే ఎలాంటి కలర్ అయినా సూట్ అయ్యేది. అలా తర్వాత నేను చాలా మంది మీద ప్రయోగించేదాన్ని. వాళ్ళడిగిన దానికేదో ర్యాండమ్‌గా ఈ కలరు అని చెప్పినేటప్పుడు, మేడం మీరు ఆ కలర్ చెప్పింది ఎంత బాగుందో అని. తర్వాత చెప్పేదాన్ని. మీకు ఇలాగా నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను కదా! మీరు ఫాలో అవుతున్నారు కదా! అందుకే మీకు ఈ లిప్‌స్టిక్ ఇలా సూట్ అయ్యిందని. ఓహ్! అవునా! ఇంతలాగా అని. అవంతా చాలా, చాలా కరెక్ట్‌గా అనిపిచ్చేదండి. రీసెర్చ్ చేసి నేను కొంతమంది మీద ప్రయోగించినప్పుడు. ఇలా ఉంటుంది. యాహ్! అది. అదే అదే అంటే మనము అంటే ఏదో చేశామంటే చేశామన్నది కాకుండా అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక హ్మ్. స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. నీకొక బట్ట నచ్చింది అంటే దాని వెనకాతల స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. ఒక జ్యువెలరీ నచ్చి కొనుక్కున్నావు, డబ్బులు పెట్టి ఇంటికి తెచ్చుకున్నావు అంటే దానికి వెనకాతల ఒకటి ఉంటుంది. దానికి మర్యాద ఇవ్వాలి ఫస్ట్. అంతే. ఆటోమేటిక్‌గా అది మనకు మర్యాద ఇస్తుంది. కరెక్ట్. కదా! సో, అంతేనండి. వాట్ ఐయామ్ అండర్‌స్టాండింగ్ హ్మ్. ఫ్రమ్ యువర్ వర్డ్స్. యాహ్! అదే ఎప్పుడు చూసినా బిజీ బిజీ టైం లేదు అనుకోవడం అనేది దట్ ఈస్ టోటల్లీ రాంగ్ అది. అదే. అవునండి. మన మన మీద మన టైము, మన ఫ్యామిలీ మీద టైము, యాహ్! మన ప్రొఫెషన్ మీద టైము అనేది మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం అన్ని ఆనందాలను పొందుతాము. అన్నీ కరెక్ట్‌గా చేయగలుగుతాము. ఆ 24 అవర్స్ సరిపోతుంది అన్నీ చేయటానికి. అయితే ఆ 8 అవర్స్ అనే టెక్నిక్ 8/3 దట్ హ్మ్. ఈస్ సంథింగ్ వన్ హ్యాస్ టు అంటే ఈ హెయిర్ ఫాల్ లేతే గోల్డ్ కలర్స్ మారిపోవడం హ్మ్. హ్మ్. చాలా కామన్‌గా ఉంటాయి గదా! హ్మ్. ఆ! సో, దీనికేంటంటే టైంను సరిగ్గా అంటే 3 రకాల ధర్మాలు అట్లా అంటారు గదా! వాటిని సరిగ్గా పాటించకపోవడం అన్నమాట. మరి, అంతే. మరి ఈ టీనేజర్స్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! ఈ టీనేజర్స్ కాదు ఒక 21, 22, 24 వాళ్ళకి కూడా పెళ్లి కాని వాళ్ళకి కూడా ఈ హెయిర్ ఫాల్ గుర్తుతో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకేం బాధ్యత ఉండదు గదా! బట్ స్టిల్ యూ సజెస్ట్ దిస్ 8 అవర్స్ టైమ్ 8/3 టెక్నిక్. అవునండి. అంటే ఇక్కడ ఎలా అంటే మనకి వృద్ధాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ ఇలా ఉంటాయి. హ్మ్. సోల్స్ అనేది ఆహ్, ఏంటిది ఓల్డ్ సోల్ అని, యంగ్ సోల్ అని ఇలా ఉంటాయి కదా! ఎప్పుడైతే ఆళ్ళు పిల్లలు చిన్నోళ్ళు ఏజ్ చిన్నదే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళ సోల్‌లో ఓల్డ్ సోల్ అయినటప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రావడం, తర్వాత క అండర్ ఐ డార్క్ సర్కిల్ వచ్చేయడం, తర్వాత కొంతమంది పిల్లలు చూస్తే నెక్ అంతా డార్క్ అయిపోయి థిక్ అయిపోతది. అలాగ రావటం. ఇలాగ రకరకాల అంటే వాళ్ళు ఓల్డ్ సోల్ అన్నమాట. వాళ్ళ బ్యూటీ వాళ్ళకి ఇండికేట్ చేస్తుందేంటంటే స్పిరిచువాలిటీలోకి వెళ్ళమని, తన పర్పస్ తెలుసుకోమని, వాళ్ళు డివైన్‌కి కనెక్ట్ అవ్వమని, వాళ్ళు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోమని కనెక్ట్ చేయటం. ఏదైనా బాధపడితేనే బోధపడుతుంది. ఆ బాధ అనేదేంటంటే ముందు మనకి మన ఫేస్‌లోని, మన బాడీలోని వచ్చేస్తుంది. ఇంకా డీప్‌గా మనం వెళ్తునేటప్పుడు మన ఆ బాడీలో అంటే ఒక రకరకాల ఆ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిట్లికి తర్వాత అర్థమవుతుంది. ముందే మన మన బాడీ ఇండికేట్ చేసేస్తుంది. సన్నగా అయిపోవడమో, లావుగా అయిపోవడమో, కంటి కింద చారలొచ్చేయడమో, హ్మ్. పిగ్మెంటేషన్ వచ్చేయడమో, అదేంటది పింపుల్స్ వచ్చేయడం, హెయిర్ ఊడిపోవడం, బాల్డ్ హెయిర్ అయిపోవడం ఇవన్నీ కూడా ఇండికేట్ చేయటానికే. అప్పుడు దాన్ని పట్టుకొని మనం ఎప్పుడైతే స్పిరిచువాలిటీని మనము దాని వెనకాతల ఉండే దానితో ఉండే స్పిరిచువాలిటీని ఎప్పుడైతే మనం దాని వెనకాతల వెళ్తామో మనకి ఇవన్నీ అర్థమవుతాయన్నమాట. ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. బ్యూటిఫుల్ అండి. సో, ఇది అయితే ఇది 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 మొత్తం ఈ ఈ ఇంత యంగ్‌గా ఉండేవాళ్ళు కూడా ఇది ఫేస్ చేస్తుంటారు. ఈ ప్రాబ్లమ్ కామన్ అయిపోయింది ఇప్పుడు. అంటే అవునండి. వాళ్ళు ఇప్పుడు పాత సోల్స్ అన్నమాట. మనకి యంగ్‌గా కనిపిస్తున్నారు వాళ్ళు. అదే ఓల్డ్ సోల్. బట్ దే ఆర్ ఓల్డ్ సోల్స్ అవి. ఆ! అది. అది. యాహ్!
కానీ బట్ మనం చెప్తే వాళ్ళు వినరు కదా. వినరు. అంటే వినిన వాళ్ళకి ఆహ్, అంటే అందుకని వినరు కాబట్టి ఒక బాధ అనేది వాళ్ళకొస్తుంది. వాళ్ళ బాధ అనేది ఏంటి? అదే ప్రాబ్లమ్. వాళ్ళు ఆ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, అబ్బో! చిన్నప్పుడు చిన్న ఏజ్‌లోనే నా స్కిన్ ఏంటి ఇలా అయిపోయింది. ఉమ్, అదే వాళ్ళ బాధ. ఆ బాధ అనేది సరైన ఒక వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు నా దగ్గరికొచ్చిన వాళ్ళు చిన్న చిన్నోళ్ళొస్తారు, పెద్దవాళ్ళొస్తారు. వాళ్ళందరికీ నేనేంటి ఒక బ్యూటీషియన్‌గా సర్వీస్ ఇవ్వడమే కాకుండా ఒక స్పిరిచువాలిటీని అందించే ఇది నాకొచ్చింది కదా! అలాగ వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎవరికి ఎవరు కనెక్ట్ అవ్వాలో అంతా డివైన్ ప్లాన్‌లో ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, యా వెరీ నైస్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఎనీబడి హ్యాస్ క్వశ్చన్స్? ఎవరికి ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి. మేడం మీరు వీడియో ఆన్ చేయడానికి అవ్వదా? మిమ్మల్ని చూడాలి మరి నేను. నేను చేశానుగా. అవునా? కనిపించట్లేదే ఎక్కడ? ఉన్నాను కదా. ఉహు. ఇప్పటి వరకు ఉన్నారా? ఓహ్! ఇప్పటి వరకు చూడలేదు. ఆన్ చేయలేదు నేను. యా యా. ఓకే. ఓకే. ఓకే అండి. సో స్వప్న గారు, ఎనీ క్వశ్చన్స్? హేమ గారు, లక్ష్మి గారు, గౌరీ గారు, నో క్వశ్చన్స్. ఇప్పుడు మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి మేడం? యా చెప్పండి లక్ష్మి గారు. మీకు పీడి హాయ్ అండి. ద వే మీరు స్పిరిచువాలిటీ అండ్ రియల్ లైఫ్‌ని కంపేర్ చేసి ఒక ఇన్స్పిరేషన్‌గా చెప్పారు. చాలా అద్భుతంగుంది. అండ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ లైక్ వుమెన్ ఎంపవర్‌మెంట్ ఎవరికైనా చేసుకోవాలి అనంటే ఎనీథింగ్ వాళ్ళకి ఏదైతే కావాలో ఆ నాలెడ్జ్ అనేది స్పిరిచువల్ త్రూ గెయిన్ చేసుకోవచ్చని అని నాకు అర్థమైందనమాట. అండి. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా అది చాలా ఇంపార్టెంట్ అండి ఉమెన్కి. ఏంటంటే మనము అంటే వీ నీడ్ టు ఫీల్ గుడ్ ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకైనా బయటికి వెళ్ళే వాళ్ళకైనా మనకి మనము రిప్రజెంట్ చేసుకోవాలి ఏదో ఒక విషయానికో, ఒక కొంతమంది వ్యక్తుల మధ్యలో అయితే అట్లీస్ట్ ఇంట్లో పిల్లలకి భర్తకైనా సరే వాళ్ళ వాళ్ళ ముందు మనం ప్రజెంట్ చేసుకోవాలి, రిప్రజెంట్ చేసుకోవాలి మనం ఇది అని. ప్రజెంట్ చేసుకొని వదిలేద్దాం, మనం రిప్రజెంట్ చేసుకోవడానికి మనకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి కదా. లేకపోతే ఇంట్లో యెస్. వాళ్ళు కూడా తొక్కేస్తూ ఉంటారు. అంతే. కరెక్ట్. వాళ్ళు తొక్కేయడానికే చూస్తుంటారు పిల్లలు కూడా. సో మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి కూడా మన బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. యా మరి సినిమా యాక్టర్స్లో మనం మేకప్లన్నీ వేసుకుని ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవును. ఆలోచనలో లేము కాబట్టి. అది. బట్ ఆ కాన్ఫిడెన్స్ రావడం అనేది ఆత్మ నుంచే రావాలి. యువర్ రైట్. అదే. దాని ఇంకా మన భర్తని భగవంతుడు, పిల్లలు గురువులు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో, ఇంకా మన ఆ డివైన్ బ్యూటీని మనం తీసుకోగలుగుతాం. మ్మ్. అంటే ఒక భర్త నుంచో, పిల్లల నుంచో మనకి వాళ్ళ ద్వారానే మనకి అన్నీ మనం పర్పస్‌ని తెలుసుకోగలుగుతాం. మ్మ్. వాళ్ళ ద్వారా ఎదురవుతున్నే ఛాలెంజెస్ అన్నీ కూడా మ్మ్. ఎప్పుడైతే భర్త భగవంతుడయిపోవాలి. మ్మ్. పిల్లలు గురువులయిపోవాలి అని ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైపోవాలి. అర్థమవ్వాలి. మనకు అర్థం అవ్వాలి అది. అర్థమైతే మాత్రం ఆ ఫుల్ డివైన్ బ్యూటీని తీసుకోగలుగుతాం. సో ఏదో వాళ్ళు అంటే అంటే మ్యారేజ్ అనేది ఇట్స్ అవర్ రిఫ్లెక్షన్ బేసికలీ. అంతే. కరెక్ట్. యా అది చాలా ఆ, చాలా క్లిష్టం. అయితే ఒక పార్ట్నరు మనలో ఉండే క్వాలిటీస్ అన్నీ పెంచడానికి మనం ఒక ఆహ్, యు యు యూనివర్సల్‌తో కనెక్ట్ అవ్వడానికి ఒక మనలో ఉండే భగవంతుని దగ్గరవ్వడానికి ఆయన రకరకాలుగా ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాడు. భర్త. మ్మ్. నేనంటే ఒక పార్ట్నర్. నేనెళ్తాను అంటే వద్దు. నేను చేస్తానంటే కాదు. నేనిది అంటే అది కాదు. అన్నీ మనకి అపోజిట్ గానే వస్తాయి. ఎవ్వరూ నువ్వు ఇది చేసి అని ఎంకరేజ్ చేసేసి, ఇది చేస్తే అబ్బా! అని చెప్పేసి, "అబ్బా! నువ్వు చేసావా?" క్లాప్స్ కొట్టేసి ఇవన్నీ ఉండదు ఎక్కడ. పేరెంట్సే చేస్తారు అది కదా. ఓన్లీ
ఓన్లీ వేరే పేరెంట్స్ అంట మనం ఏం అమ్మ. చేసినా వాళ్ళకి నచ్చేస్తుంది. ఏం చేసినా ఎంత చేసినా అంత పొగుడుతారు. ఇంత చేస్తే అంత చెప్తారు మా మా చెప్తారు. మా పిల్లలు అనేసి. యాహ్! అలాగే పిల్లలులోని గురువు ఉంటాడు. పిల్లలు ఎప్పుడు మనకు నేర్పించడానికే వస్తారు. ఆ పిల్లలు చేస్తున్న ప్రతి చర్య మనకి ఏదైతే అడ్డు చెప్తున్నారో అదంటే ఆళ్ళలోని ఒక గురుత్వం ఉంది. వాళ్ళలో ఒక లెసన్స్ ఉన్నాయి. ఆళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే గురువు క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి నేర్చుకున్నామంటే వాళ్ళతో మనం చాలా ఫ్రెండ్లీ అయిపోతామనమాట. హుహు. అది. ఓకే. అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళని మనం పెద్దరికము మనం కన్నామనే హ్మ్. భావనతో కాకుండా వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళ దీంట్లో కూడా నేర్చుకోవాలి అనేది మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో వాళ్ళలోంచి నేర్చుకుంటాం. వాళ్ళ క్వాలిటీస్ నుంచి నేర్చుకుంటాం. పిల్లలు మనకు నేర్పించడానికే వస్తారు. హ్మ్. మనం వాళ్ళకి నేర్పించేదేముండదు. ఓకే. హ్మ్. మా అమ్మాయి బాగా ఫాలో అవుతూ ఉంటుంది యాక్చువల్‌గా. హెయిర్ ఫాల్. బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కానీ వైటమిన్ ఏ, బి అట్లాంటివన్నీ వేసుకున్నా కూడా అంటే దానివల్ల ఏమి లాభం అంటే అది తక్కువ డెఫిషియన్సీ ఏమి లేదు తనకి. బట్ జనరల్‌గా అవును. హెయిర్ ఫాల్ అంటే వైటమిన్ ఏ అట్లాంటివి లేకపోతే వైటమిన్ బి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. ఆ! ప్రిస్క్రైబ్ చేసి. నేను 1-to-1 సెషన్‌లో మాట్లాడుతూ తనతో కొన్ని సెషన్స్ తీసుకుంటే హ్మ్. తనది తనకే ఫాలింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం తనకు అర్థమవుతుంది. ఓకే. యాహ్! హ్మ్. చెప్పి చూస్తాను నేను. యాహ్! వెరీ నైస్ అండి. చాలా. ఇంకెనీ క్వెషన్స్ లావణ్య గారు, సునీత గారు కొత్తగా వచ్చినట్టున్నారు. యాహ్! సూపర్ అండి. ఇఫ్ నో క్వెషన్స్ దట్స్ గుడ్. ఐ థింక్ దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. నేను బుక్ పీడీఎఫ్ మీకు పెడతాను. మీకు యాహ్! కావాల్సిన ఎవరైతే అడుగుతారో వాళ్ళకి పీడీఎఫ్ సెండ్ చేయండి. తప్పకుండా అండి. యాహ్! అది ఇప్పుడు నేను అది అడగబోయి మళ్ళీ నేను ఇంక దీంట్లోకొచ్చేసాను నేను. జ్యువెలరీ అవునా? దాంట్లోకి. ఆ! వెరీ నైస్. కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇంత సాధించారు. అయ్యో! కదా! అసలు అంటే అంటే యూ జస్ట్ ఇంటర్నల్‌గా మీరలా కనెక్ట్ అయ్యి ఉన్నారు అంతే. అది ఏమి మీకు ఇంట్యూషన్‌లో వచ్చినా మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఎళ్ళిపోయారు మీరు. అదే. ఇతరత్ర అది మాత్రం నేను ఈ మరో మలుపులో అయితే క్లియర్‌గా నాకు అర్థమైన విషయం. ఎప్పుడైతే మనకి యూనివర్సల్ టైము రూపంలో క్యాన్సర్ వచ్చింది నాకు. ఆ ఆ! క్యాన్సర్ అనేది టైమ్ ఇవ్వడానికి వచ్చింది. నాకు కూడా అర్థమైంది. ఇది ఏదో డివైన్ కాల్ కాదు. సారీ, నాకు కాల్ కాదు. ఒక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితిలోకెళ్ళడానికి అని. ఎప్పుడైతే అది అర్థమైందో హ్మ్. మెడికేషన్ అయ్యింది. మెడికేషన్ అవ్వకుండా లేదు. బాధ అయితే శరీరానికి బాధొచ్చింది. ఆ బాధని ఏ రకంగా అనేది మొత్తం అందులో ఇంకొకసారి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. అందులో ఉంటుంది. పోయింది కదా పూర్తిగా? పోయింది. ఇప్పుడు ఇలా ఉన్నా. సూపరండి అసలు. 2020 లాస్ట్ టైమ్ నేను యూఎస్‌ఏ వచ్చాను. వచ్చినేటప్పుడు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నాకు 22లో నాకు అయింది. హ్మ్. 22, 23, 24 మెడికేషన్. హ్మ్. 24 ఏప్రిల్ నుంచి అన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు 25. హ్మ్. హ్మ్. యాహ్! దట్స్ రియల్లీ ఛాలెంజెస్ అంటే స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత మనం ఇందులో ఉంటే హ్మ్. ఛాలెంజెస్ ఒక్కొక్కటి అది ఛాలెంజ్ కాదు. అది మనలో ఒక షార్పెన్ అవ్వడానికి, హ్మ్. ఇంకా షైన్ అవ్వడానికి, హ్మ్. తెలుసుకోవటానికి. ఒక హ్మ్. ఎంబీబీఎస్ డాక్టర్ సీటొచ్చిన తర్వాత ఇంకా ఆయనకి బోలెడుంటాయి ఇంకా చదవడానికి. ఐఏఎస్ వచ్చిన తర్వాత ఇంకా ఉంటది. అలా హ్మ్. ఒక అవార్డ్ వచ్చిన వాళ్ళందరికి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువుంటది. అలాగే మన స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ. అది ఎక్కువని కాదు. ఒక్కొక్క గిఫ్ట్ అన్నమాట. ఆ గిఫ్ట్ వచ్చిన దాన్ని మనం ర్యాపర్ ఓపెన్ చేయడం, అందులో ఉండేదంతా ఏ టైంకి ఎలా యుటిలైజ్ చేసుకోవాలో చేయటం. హ్మ్. అది తెలుసుకుంటే మనకి అప్పుడే బాడీ తాలూకా తత్వం అంతా తెలుస్తుంది. దేహం దేవాలయం తెలుస్తుంది. హ్మ్. అంటే మీరు చాలా ప్రశాంతంగా చెబుతున్నారిది. అంటే యూ క్రాస్డ్ ఇట్. బట్ ఆ సమయంలో మీరు చాలా యాంగ్జైటీ అంటే ఇవన్నీ అయ్యుండొచ్చు గదా! ఉంటుంది. అయితే మిగతా వాళ్ళకి పోలిస్తే ఇన్నర్ ఇంట్యూషన్ యాక్టివేషన్ ఉంది కాబట్టి, హ్మ్. ఇన్నర్ గైడెన్స్ ఒక అదర్ డైమెన్షన్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం, యూనివర్సల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం. మనం ఏదైతే భగవంతుడు అనుకుంటున్నా, ఆ భగవంతుడు మనలో ఉన్నాడు. ఆ భగవంతుడు ఒక్కొక్క భగవంతుడిని, ఆ భగవంతుడు పైనుంచి మనకి ఆహ్, మనుషుల రూపంలో కనిపించడం. మనుషుల రూపంలో అంటే ఎవరు కాదండి. ఎవరికీ కూడా చెప్పేదాన్ని కాదు. మా బాబు కంప్లీట్‌గా నాతోనే ఉండి
వాడు మెసేజ్లు కంప్లీట్ గా మెసేజ్, మమ్మీ ఇది కాదు, మమ్మీ ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇంకా అంత ఒక ఒక మెడికేషన్ ని ఒక సజెషన్స్ తీసుకోవడం కానీ, మేము దాన్ని ఎలాగా ఇది కాదు అది, అది కాదు ఇది అని అవన్నీ చేసింది మనకి, అవును ఇది కరెక్ట్, ఇదే చేద్దాం, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం, ఇవన్నీ మన ప్రాక్టీస్ చేయటం. ఆ టైంలో కూడా నేను రకరకాల ఓంకారం చేస్తే ఆ లోపల నాడి అంత శుద్ధి ఎలా జరుగుతుంది, నేను ఇందాక చెప్పాను మంత్రపుష్పం ఇవన్నీ చేస్తాను, ఆ మంత్రపుష్పంతో ఆ కణాలన్నీ కూడా ఎలా కనెక్ట్ అవుతాయి, అవన్నీ ఎలా శుద్ధి జరుగుతాయి, ఒక సంగీతం పాడుతునేటప్పుడు బాడీకి ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ తర్వాత అర్థమైందనమాట. అవన్నీ చేస్తూ చేస్తూ ఒక్కొక్కటి ఇది ఇలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక మెడికేషన్ లో నాకు పార్ట్ అయ్యాయి. ఓకే. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. అసలు అంటే ఆ ధైర్యము, ఆ ఇది అంతా కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా! కానీ ఇందాక అది చెప్పాను చూసారా, అందం ఆనందం ఆకర్షణ, ఆనందంలోని మనకు ధైర్యం, ధైర్యం అంటే పై పై ధైర్యాలన్నీ ఉంటాయి, లోపల ఒక ధైర్యం. నాకు ఆ తర్వాత అనిపించింది నిండా మునిగినోడు చలేంటి అని, ఆ ధైర్యం వచ్చింది నాకు ఇప్పుడు. నాకు ఇంకేముంది, ఏముంటది బాడీ, ఒకటి మామూలుగా ఇలా క్యాన్సర్ ఇది అన్నీ వస్తే లైఫ్ లాంగ్ టెస్టులు చేయించుకోవాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. అయితే ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎందుకు, ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి బాడీని ఒక దేవాలయంలాగా చూసుకోవాలి అనే విషయాన్ని మనకి తెలియజేయడానికి ఇవన్నీ వస్తాయి. హ్మ్. లోపల మనకి ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అని లోపల నుంచి ధైర్యం రావాలి. ఆ ధైర్యంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఏమి ఉండదు, బాడీలో ఏముంటాయి, అందరికీ ఆ క్యాన్సర్ కణాలుంటాయి. అందరు వాత, పిత్త, కఫ ఉంటాయి. ఆ వాత, పిత్త, కఫాలో నాకివి ఉంటాయి. ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే నాలో కణాలుంటాయి. దానికి మళ్ళీ కీమోస్ ఎక్కించేసుకొని ఇవన్నీ కాదు. నేను ఇప్పుడు ఏంటి నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని ఎక్కడికక్కడ చేసుకుంటూ ఉంటే, ఆ మొండి ధైర్యం, నేను నిండా మునిగేశాను. డివైన్ కాల్ ఎప్పుడొస్తే అప్పుడే. ఒక్కొక్కళ్ళకి ఇలా అంతా బావుంటారు. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చేస్తది. హ్మ్. ఇవన్నీ కాదు అని ఎప్పుడైతే అనిపించిందో, ఆ ధైర్యం, ఆ లోపల ధైర్యం వచ్చిందనమాట. హ్మ్. అది. సో, అదే ఇది నాలెడ్జ్ అంటే మీరు ఆ విధంగా కూడా అంటే మీ నాలెడ్జ్ మీరు గ్రూమ్ చేస్తున్న కొలది మీకు ఆ ధైర్యం కూడా అలా పెరుగుతూ వెళ్ళింది. పెరుగుతూ వస్తుందండి. నాతో పాటు ఆ పిల్లలు, మా హస్బెండ్ వాళ్ళకి కూడా అవి ఆ ధైర్యం, నా మదర్‌కి, హ్మ్. ఇంట్లో మా సిబ్లింగ్స్, అక్క, చెల్లి వీళ్ళందరూ ఒక గ్రూప్ కదా! ఆ గ్రూప్ అంతటికి కూడా ఆ ధైర్యం వాళ్ళలో ఉండాలి. హ్మ్. అమ్మో! అక్కకేమైపోతుందో, చెల్లికేమైపోతుందో, నా వైఫ్‌కేమై ఇవన్నీ మన నుంచి వెళ్తుంటాయన్నమాట ఆ వైబ్రేషన్స్. వాళ్ళందరికీ కూడా వెళ్ళడం, వాళ్ళలో కూడా ఆ ధైర్యం రావడం. అంటే హ్మ్. ఇది చాలా స్పిరిచువాలిటీ అంటే ఇది అసలు ఎంత అంటే ఇంకా అసలు తర్వాత తర్వాత అనిపిస్తుంటది. మనం ఇవన్నీ షేర్ చేయడం కాదు, మనం నేర్చుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుంది అని. జన్మలు పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, ఇవే సోల్ ప్లాన్స్ అంటే జ హ్మ్. పాత జన్మల్లో ఎక్కడో స్టార్ట్ అవుతాయి ఇలాంటివి. సో, హ్మ్. దానికి అన్‌రిజాల్వ్డ్‌గా ఉండిపోతే అది ఇప్పుడు ఈ జన్మలో వచ్చి ముగింపులు తీసుకొని వెళ్ళిపోతున్నాయన్నమాట. వెరీ గుడ్ అండి. కానీ అది ఎట్ టైమ్స్ అది అండర్‌గో అవుతుండేటప్పుడు మాత్రము ఆ ధైర్యం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. అది చాలా అది కనెక్ట్, ఆ ప్లానింగ్ కూడా అలా అయిపోతుందండి. మనకేంటంటే ఇది ఏదో కర్మలో కోసమో ఏదో అయిపోయింది అని రాదు. మనం ఒక టీచర్ ట్రైనింగ్ అవుతునేటప్పుడు టీచర్ ట్రైనింగ్‌లో ఎన్ని కష్టాలుంటాయో, అలాగే ఒక యూనివర్సల్ ప్లాన్ చేస్తది. అందువల్ల ఇంట్లో మెయిడ్స్ గాని, మనకు సహకరించిన వాళ్ళు, ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆళ్ళల్లో మనకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళయిపోతారనమాట. హ్మ్. యాహ్! ఇక్కడ మాధురి గారు మెసేజ్ పెట్టారు. హలో ఆంటీ మాధురి హియర్. నైస్ టు హియర్ ఫ్రమ్ యూ. ఓహ్! మోహన మాధురి. ఓహ్! మాధురి. హలో మా. రండి మీరు. అది వీడియోకి రండి మేడం. యూ ఆర్ ఇన్స్పిరేషన్ టు ఆల్. ఐ నీడ్ యువర్ హెల్ప్ టు గైడ్ ఏ పీజీ. విల్ కాల్ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. ఓహ్! హలో ఆంటీ. అది హాయ్ మా. హాయ్. ఫస్ట్ నేను ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళానంటే మాధురి దగ్గరికే ఫస్ట్ వెళ్ళాను. మాధురి దగ్గరే అప్పుడు. తర్వాత మా అమ్మాయికి ఇలాగా ఒక వేరే కంట్రీ ఇవ్వాలనే ధైర్యం మాధురికి చూసిన తర్వాతే వచ్చింది. మాధురి నువ్వెప్పుడు నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ నువ్వేనమ్మా. అబ్బో. వెరీ నిన్నెప్పుడు యాహ్! మర్చిపోలేను. యాహ్! చాలా బావుంది ఆంటీ మీ ఎక్స్‌పీరియన్స్. వెరీ అవునా? నైస్. యాహ్! అంటే అందరూ చెప్తుంటే విన్నా మీరు హీల్ చేసుకున్నారు అలా అని. బట్ ఏ రోజు పర్సనల్‌గా మాట్లాడలే. అవునా? బట్ బావుంది మీ దగ్గర నుంచి వినటం. అవునా? యాక్చువల్లీ ఒకళ్ళకి నీడ్ ఉంది. మీతో కనెక్ట్ చేయాలి అని అనుకుంటున్నా. ష్యూర్ మా. యాహ్! అదే రేపు
ఒకసారి కాల్ చేస్తాను, మాట్లాడదాము. దెన్ ఆమెతో కనెక్ట్ చేపిస్తా మీకు. ఓకే అమ్మా. హ్మ్. నెంబర్ ఉంది కదా? యాహ్! అదే నెంబర్ మిస్ అయింది నాకు. నేను ఓకే. ఇస్తాను. అందుకే కాల్ నేను ఓకే. గౌతమి గారి దగ్గర నుంచి తీసుకుంటా. ఆ, నాది మొబైల్ చేంజ్ చేశా. సో, దాంట్లో నుంచి కొన్ని నంబర్స్ మిస్ అయినాయి. ఓకే అమ్మా. యాహ్! షూర్. నేను తీసుకొని కాల్ చేస్తా అంతే అయితే. ఓకే అమ్మా. సరే అయితే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా బ్యూటిఫుల్. నాకు ఇది చాలా అమేజింగ్ గా ఉంది. మీరు అలా సింపుల్ గా అలా ట్రీట్ చేసేసుకున్నారు అంటే అంటే మెడికల్ కూడా అయ్యిందండి. మెడికల్‌లో మైండ్‌ని ఎంత స్ట్రాంగ్‌గా అంటే ఇవన్నీ కూడా మన గురువులు నేర్పించేశారు. అన్ని బుక్స్‌లో న్యూ ఎనర్జీలో, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, ఎసెన్షను ఇవన్నీ బుక్స్‌లో ఉన్నాయి. ఇంకా జీకే సార్ అయితే మేము జీకే సార్‌తో అప్పుడు కలిసి ఉండేటప్పుడైతే రెగ్యులర్‌గా మాకు ఎంతో మాకు అవైలబుల్‌గా ఉండేవారు. కార్‌లో మేము వెళ్తునేటప్పుడు ఒక క్లాస్‌కి వెళ్ళినప్పుడో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడో, మా ఇంటికి వచ్చినేటప్పుడు ఏదో కాన్సెప్ట్స్ అలాగ వస్తూనే ఉండే. అంటే ఇంత నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఆ సాధనలో పెట్టడమే అనేది నాకు అర్థమైంది. ఆ సాధనే ఆ టైంలో పెట్టడం జరిగింది. అది ఎంతగా అంటే ఎన్నో టాబ్లెట్స్ ఇచ్చారు. నేను ఆ టైంలో వాడాల్సిన టాబ్లెట్స్ అంటే యాసిడ్ యాక్సెప్టెన్సీ, అవేర్‌నెస్‌తో ఉండడం. తర్వాత టైము. టైం అనేది మనకు ఒక టైము ఇప్పుడు ఇంత టైం ఎప్పుడైతే పెట్టామో నెక్స్ట్ మనకు ఆ టైం వస్తుంది. మనదే అంటూ ఒక టైము. ఇలా ఇవన్నీ కూడా మా బాబు ద్వారా నేను నేర్చుకోవడం జరిగేదనమాట. ఆ బాబు వాడు చెప్పింది నాకు అది అవును ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. ఇలాగేంటంటే ఇవంతా ఇంకా సోల్ ప్లాన్‌లోని ఇవన్నీ ఉంటాయి. ఆహ్, అది జరిగింది. ఇంకొకటి అంటే చాలా మంది అనుభవం అండి ఇది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక జ్ఞానం తీసుకున్నాం, ఒక విజ్డమ్ తీసుకున్నాం మనము. దాన్ని షేర్ గనక చెయ్యకపోతే, హ్మ్. అది చేసేంత వరకు అది చేయకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఆ షేర్ అవును. ఖచ్చితంగా. ఉండాలన్నమాట వెంటనే. ఆ షేర్ చేసిన హ్మ్. తర్వాత ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడుతూ ఉంటారు. అవును. సో, అదే. ఇది కూడా కొన్ని థింగ్స్ అంటే మనం ఏ జన్మల్లోనూ ఏదైనా విజ్డమ్స్ తీసుకుని ఉన్నా, ఇఫ్ వి హ్మ్. డోంట్ షేర్ అంటే టైం అయిపోయి అప్పటికే మనం వెళ్ళిపోవడమో ఏదో జరిగి ఉంటే అదొక అవును. ఆహ్, అందుకనే మన గురు బ్రహ్మర్షి చెప్పారు. భత్రీజీ ఎప్పుడు చెప్తారు. ఏ వస్తే ఏ, బి వస్తే బి. ఇమ్మీడియేట్ వెంటకి వెంటనే షిఫ్ట్ చేసేమని. ఆహా! వెంటనే. ఎప్పటి వరకు ఆగొద్దు. ఎప్పటి వరకు అందుకని నాకు కీమో స్టార్ట్ అయ్యాయి. కీమో స్టార్ట్ చేసినప్పుడే నాకు ప్రతి తలనొప్పిలో నాకు మెసేజ్‌లు ఇవన్నీ అని చెప్పాను కదా! కీమో స్టార్ట్ అవుతునేటప్పుడు రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్. దాన్ని డివైన్ వాటర్ అనుకున్నాను నేను. హ్మ్. చాలా ఉంటాయి. ఆ వచ్చిన తలనొప్పిలోని ఆ మెసేజ్ ఆ మెసేజ్‌ని చూసుకుంటా అబ్బా! ఇందులో ఎందుకులే పడుకోవడానికి కాకుండా ఆ మెసేజ్‌లో బుక్ రాయాలని. అంటే నేను ఆ కీమోస్‌కి వెళ్ళడం, బుక్ రాయడం. ఆ బుక్ అప్పటి నుంచి రాస్తుంటే ఇన్ని పేజీలకొచ్చిందండి. 250 ఇది వావ్! ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పబ్లికేషన్స్ చేస్తున్నారు. నేనిక్కడి నుంచి వెళ్ళగానే జీకే సార్ ఇండియాలోనే ఉన్నారు. సార్ ఉంటుండంగా మళ్ళీ ఇటు అబ్రాడ్ వచ్చేయకుండా నేనక్కడ రిలీజ్ చేస్తాననమాట ఓకే. బుక్‌ని. ఆహా! మరో మలుపు. మరో మలుపు. ఆ! నా జీవితంలో మరో మలుపు. అద్భుతమైన మలుపు తిరిగింది. చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అవుతుందండి. ఆ ఇన్‌స్పిరేషన్ మీరు చాలా మందికిది. ఆ! అంటే ఇదెంత ఒక రేడియేషన్‌కి వెళ్ళినప్పుడు లైట్‌ని తీసుకుంటున్నానని, హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఆహ్, ఒక ఎనర్జీ హబ్‌కి వెళ్తున్నానని, హ్మ్. కీమోస్ తీసుకునేటప్పుడు డివైన్ వాటర్‌ని తీసుకుంటున్నానని, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అవుతునేటప్పుడు న్యూ ఎనర్జీని తీసుకుంటున్నాను. అంటే మన ఆలోచనే అంతా. ఆలోచన. మనం ఏది ఆలోచిస్తామో అదే. హ్మ్. కానీ చాలా మందికి తెలీదు కూడా. మీరిప్పుడు ఈ టెర్మినాలజీ వాడుతున్నారే, ఇప్పుడు కీమో అంటే అది ఎనర్జీ ఇవన్నీ లోపల నుంచొచ్చేవి. నాకు హబ్‌కొచ్చి లోపల నుంచి వస్తుండేవి. ఇలాగా ఇది వెంటనే రమణి నువ్వు డివైన్ వాటర్‌కెళ్తున్నావిప్పుడు. ఆహా! రమణి నువ్వు అంటే ఒక రమణి లోపల ఎన్ని కణాలున్నాయో మన లోపల అన్ని సెల్స్ రమణీస్ ఉన్నాయి అని నాకు అర్థమవుతుండేవి. అన్ని రమణీస్ తోటి మాట్లాడుతుండేదాన్ని. అది అంతర్యానం అంటే ఏంటో, ఏంటో మనలోకి మనం ఏంటో అప్పుడు తెలుసుకోవడం జరిగింది. సైలెంట్‌గా ఉండడం. రమణ మహర్షి చెప్తారు. నువ్వేంటో నువ్వు తెలుసుకో అని. అప్పుడు తెలుసుకోవడం జరిగింది. నేనేంటో నాకు తెలుసుకోవడం అనేది అప్పుడు లోపలికెళ్ళడం, ఇవన్నీ ఎన్ని కణాలుంటాయి, ఆ కణాలని నేను చూసుకోవడం, ఆ కణాలన్నిటిని ప్రతిరోజు నేను అనుశుద్ధీకరణ.
ఇప్పుడు ఈ మంత్ర పుష్పం వీటితో కణాలని శుద్ధి చేసుకోవడం, బ్లూ లైట్ ని బాడీని అంతా బ్లూ లైట్ చేసుకోవడం, ఆ బ్లూ లైట్ ఎప్పుడైతే తీసుకుంటామో బాడీ లోపలంతా శుద్ధి జరగడం, 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూగా తీసుకోవడం. అంటే కీమోస్ తీసుకునేటప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి, నాకు కూడా అలాగే వచ్చేవి. కానీ దృష్టి అంతా బుక్ రాయాలి, మెడిటేషన్ 4 గంటలు చేయాలి, తర్వాత అణువుల లోపల ఎలా మాట్లాడాలి, వీటితోటి సరిపోయేది టైం అంతా. ఓకే. అది అంటే అంటే అలా లైట్ బ్లూ ఇన్ని కలర్. ఏ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదని చెప్పలేను. అన్నీ చేశాను. అన్ని చేసినా కూడా ఇది ఈ రోజే, రేపు ఇంక తగ్గిపోతుంది, ఎల్లుండికి తగ్గిపోతుంది. ఈ టైము అంటే బాడీ రీబిల్ట్ అవుతుంది. ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతునేటప్పుడు ఆ ఇంట్లోనే మనము వంట చేసుకుంటాం, అందులోనే పడుకుంటాం, అందులోనే ఉంటాం. అప్పుడు కొంచెం అనీజీగా ఉంటది. అలాగే ఈ బాడీ రీబిల్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడులోంచి తర్వాత మళ్ళీ ఇంకా బాగయిపోతుంది అనొచ్చినేటప్పుడు నా రూపం ఎక్కడ మారలేదు. అసలు అది అది అట్లా అంటే మీ ఆత్మ ఎక్కడా కూడా ఆ, ఏ విధంగా కూడా డిసింటిగ్రేట్ అవ్వకుండా ఈ హ్మ్. అట్లాగ అది లోపల అలా ఉంచేసింది అనమాట. అందువల్ల హ్మ్. మీకు ఈ బాడీలో కూడా ఎటువంటి మార్పు రాలేదు. రాలేదు. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీకు. అండ్ అట్ ది సేమ్ టైం అది ఇట్లాగా లోక లోకం కోసం మీకు ఇది ఇలా వచ్చింది. అది లోక హ్మ్. కళ్యాణం కోసం వచ్చింది. ఇప్పుడు ఇవంతా మీరు లోక చెప్తున్నారు కళ్యాణం. కదా, ఇప్పుడు రాస్తున్నారు, చెబుతున్నారు. ఇది జ అందరూ వింటున్నారు. విని వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. దీనికోసం హ్మ్. వచ్చింది అంతే అది. నేను డే 1 నుంచి అదే అనుకున్నానండి. రెండో రోజే ఫస్ట్ డే కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే రమణి కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు అసెండ్ అని రాసుకొని నా ఉమ్, క్లోజ్ ఫ్రెండ్‌కి కూడా ఎవ్వరికీ చెప్పలేదు. తను నాకు ఏంటి చాలా రోజుల నుంచి రావట్లేదు, మాట్లాడట్లేదు, ఏంటో సంథింగ్ ఏదో చేంజ్ ఉంది అని చెప్పినప్పుడు నేను ఆమె దగ్గర ఓపెన్ అయ్యి ఇగో ఈ బుక్‌లో ఇది రాసుకున్నాను అని ఆమెకి రెండో రోజే చూపించడం నా దగ్గరికి వచ్చిన వెంటనే చూపించడం జరిగింది. ఆ ఉమ్, చూపించేది తర్వాత మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం జరిగిందనమాట. అంటే ఉమ్, మనకొచ్చింది అనుకుంటారు. ఏంటి ఇంత మెడిటేషన్ చేస్తున్నా ఇలాగొచ్చాయా? ఇంత మెడిటేషన్ చేస్తున్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. మనకే ఎందుకొస్తుందంటే మనం అందరికీ షేర్ చేయడానికి ఒక టీచర్ ట్రైనింగ్. ఉమ్, అది ట్రైనింగ్, అది శిక్ష కాదు, శిక్షణ. ఉమ్. అది ఆ శిక్షణ అనేది ఎప్పుడైతే అనుకుంటామో ఇంకా దాని మీద చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇది లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం మీ చేతుల మీద జరగాలని ఉంది. అది హుహు. కోసం ఒక చిన్న బాధ లాంటిది ఇచ్చి దాని నుంచి బయటపెట్టి చాలా అసలు చాలా నిగూఢంగా ఉంటాయి ఈ నేచర్ అవునండి. ఆ! ప్రణాళికలు. చాలా నిగూఢమైన ప్రణాళిక. అది మనం ఏ బుక్ ద్వారా తెలుసుకుందాము, ఏ మాస్టర్ ద్వారా తెలుసుకుందామని మనకి ఒక స్టార్టింగ్‌లో ఉంటుంది. ఉమ్, దాని తర్వాత అది కూడా అంతుపట్టదు. మనలోకి మనం ప్రయాణించి, మన ఉమ్, లోపలికి ఎళ్ళినప్పుడు మాత్రమే అవన్నీ మనకి కనెక్షన్ దొరుకుతుంది. ఒక సేత్ మాస్టర్‌తో కనెక్ట్ అవ్వడం, ఆర్కింజెల్, మెటాట్రాన్ వీళ్ళందరితో కనెక్ట్ అవ్వడం, అలాగే ఒక జీసస్ తోటి, లలిత అమ్మవారితోటి వీళ్ళందరూ కూడా నథింగ్ బట్ అమ్మవార్లు, భగవంతుళ్ళు అనుకుంటే వీళ్ళందరూ మన లోపలే. మన లోపల ఉండే ఒక్కొక్క భగవంతుడు బయటకొచ్చి వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం. ఉమ్. ఎంత దట్స్ రియల్లీ గ్రేట్ అండి. సూపర్ అండి అసలు. ఇంకే మీకు చాలా టైం అవుతుంది పాపం. ఓకే. అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశమా ఇది? యాహ్! థ్యాంక్ యూ సో మచ్. అది ఆ పీడిఎఫ్ తప్పకుండా పంపించండి మేడం. ఓకే అండి. పంపిస్తాను. రికార్డ్ పంపించండి. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచిన వెంటనే మాకు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారో అసలు అయ్యండి. ఆ ఇన్నర్ బ్యూటీ అనేది ఈ ఎక్స్టర్నల్ బ్యూటీకి ఎంత కనెక్టెడ్ అనేది చాలా చక్కగా వివరించారు మీరు. సింపుల్గా ఇళ్ళల్లో జరిగే ఆ చిన్న చిన్న మార్పులు కూడా అర్థం అర్థం కాదు కదా. సో ఇట్ ఈస్ సో కనెక్టెడ్ టు ద సోల్ అన్న విషయము హ్మ్. చాలా బాగా చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు థాంక్ ఇంత గొప్ప యూ. లోక కళ్యాణానికి మీరు పూనుకోవడం అనేది జరిగింది. మీ ఆత్మ పూనుకోవడం అనేది జరిగింది. మీ ఆత్మకి డెఫినెట్గా చాలా ఆ, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే లోకం కోసం ఆమె కొంచెం బాధపడింది కదా పాపం పడి. వీటన్నిట్లికి థ్యాంక్ యూ మేడం. మనందరిని కలపడానికి డాక్టర్ జీకే సారు. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు, రుణపడి ఉంటాము. ఆయనకిచ్చిన గిఫ్టే ఇదంతా కూడా. అందరు ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా షేర్ చేయమని ఆయన ఇచ్చిన దానికి ఇది ఒక గిఫ్ట్. ఆయనకిచ్చిన గిఫ్ట్ అన్నట్టు అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ఎవ్రీబడి.
పిలిచిన వెంటనే వచ్చారు మీరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం. బాయ్. లీవ్ అవుతాను మేడం. యా మెల్లమెల్లగా అందరూ లీవ్ అవ్వచ్చు. అంతవరకు నేను మ్యూజిక్ పెడతాను. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మరొక స్పీకర్తో కలుద్దాము. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.